ఐ లవ్ యూ మమ్మీ. ఏం లక్కోర్ పని చేసినావురా? నేనేం చేయలేదే. ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. జాతి రత్నాలతో నా లైఫ్ సెట్ అయిపోయింది. ఓకే, ఒక డైలాగ్. పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా. పోతా పోతా పోతారా పోతా. ఆ వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? ఎంటైర్ మీ ట్రైలర్ లో సాఫ్ట్వేర్ మదర్స్ అలాగే ఉంటారు. సాఫ్ట్వేర్ మదర్స్ సాఫ్ట్ గానే వండుతారు. చేసేదే ఓవర్ యాక్షన్ అంటే నువ్వు ఆడకని ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదే. సాఫ్ట్వేర్ మదర్స్ అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో ఒక స్వాతి వచ్చింది. నేను జాతిరత్న, ఆవిడ స్వాతి వచ్చింది. నేను ఆనిముత్యం. యాంకర్ అయిపోతాం అంటే ఏం వద్దులే, మా బావారి పెళ్లి చేసుకుంటాం, హైదరాబాద్ పంపించేస్తారు. పెద్ద ప్లానే. ఒక పద్ధతి, ఒక ప్లాన్ ఒక vision. మీద పంపించారు. మా బావారి పెళ్లి చేసుకుంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టించేసుకుని యాంకర్ అయిపోదాం అనుకుని వచ్చా. 10 రూపాయలకు ఒక ఫోటో, వెనకాల పేరు, హైట్, ఎక్స్పీరియన్స్ అంటే నిల్లు. మురుగదాస్ గారిది స్పైడర్, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్. స్పైడర్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో చూస్తారనమాట. అంటే మురుగదాస్ గారు బయటకు వచ్చి, అమ్మా ఏంటి ఇంట్లో చెప్పారా ఇవన్నీ మీకు ప్రాక్టీస్ ఉన్నాయా అని అడిగారు. అప్పుడు నేను ఏదో అట్లా ఆడుకోమని గ్రౌండ్కి పంపిస్తే చెట్లు ఎక్కి దూకేదాన్ని, సార్ పర్లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించుకొని నేను డైరెక్ట్ గానే చేశాను. ఏ మనకు రోప్స్ అవన్నీ ఏం లేకుండా నేను డైరెక్ట్ గానే చేశాను. చాలా హ్యాపీ. నేను ఒక నటన ఇన్స్టాలో ఉంటుంది, బాలయ్య ఫ్యాన్స్ అందరు సెర్చ్ చేస్తారు ఎట్లాగో. అంటే ఇంతకన్నా గొప్పగా రీల్ చేయగలుగుతారా అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, రాజమౌళి గారు ఈ ప్రభాస్ గారి పక్కన, లెజెండ్ పక్కన నన్ను రమకృష్ణ గారి డూప్ వేయించారు. నెల రోజులు పాకపోయాను. ఇంకా రోజు అలా వస్తున్నారు ప్రభాస్ గారు అంటే లేవాలి, గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను తను అంత పైకి నేను ఎక్కలే నా గుర్రాల మీదకి. ప్రభాస్ గారి ఇందులో ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను. ఆ డైలాగ్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మీరు అన్నట్టు ఇందాక సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం చేస్తున్నాం. అది బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను అందులోంచి వచ్చాను కదా. సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న సౌకర్యాలు ఏంటి, దాంట్లో ఉన్న సుఖాలు ఏంటి, అవన్నీ తీసుకొని నోట్ చేసుకుని ఒక పెద్ద డైలాగ్ లాగా రాయడం జరిగింది. ఇది కంప్లీట్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డెడికేట్ చేసే డైలాగ్ అనమాట. ఓకే, గతంలో సాఫ్ట్వేర్ జాబ్, అసలు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే సుఖం సౌకర్యాల గురించి నీకు తెలుసా? చుట్టూ క్యాంపస్లో కత్తి లాంటి కలరింగ్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా సెట్ అయితే మీ లైఫ్ సెట్ అవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అయితే నేను ఒక మంచి ఆర్టిస్టులు అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు పర్ఫామ్ చేసినంతసేపు మనం అరే అయితే కడుపుబ్బా నవ్వుకుంటాం, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ఈ కాంబినేషన్ అయితే మామూలుగా కాదు. ఈవిడ ఆన్ స్క్రీన్ మదర్ అండ్ సన్ కాంబినేషన్స్ ఎర్రగా తీస్తారు. ఇప్పుడు లైక్ స్మాల్ స్క్రీన్లో ఒక బ్యూటిఫుల్ మదర్ అండ్ సన్ కాంబినేషన్తో సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇంకా పరిచయం చేసేస్తున్నా. అజయ్ గారు అండ్ సునీత గారు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం సాఫ్ట్వేర్ వెంకటరత్నం గురించి. నమస్తే. నమస్తే హేమమాలిని గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాండి. సూపర్ సూపర్ జబర్దస్త్ ఉన్నారు. అయితే నేను ఏదైతే చెప్పానో లైక్ 70mm స్క్రీన్ మీద మీ మదర్ అండ్ సన్ కాంబినేషన్స్ అయితే కడుపు నవ్వించడం అయితే మేము హిలేరియస్గా నవ్వుకున్నాం. మరి ఇందులో ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్నంలో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు ఇద్దరు? ఇందులో ఇప్పుడు చాలా ఇన్నోసెంట్ మదర్ అండి. కామెడీ మాత్రం ఇన్నోసెంటే, కానీ మీరు నవ్వుకుంటారు నా డైలాగ్లకి. సేమ్ లైక్ జాతిరత్నాల లాగా. నేను జాతిరత్నాల లాగా ఇన్నోసెంటే బట్ మేము నవ్వుకుంటాం. మాటలాగా కాదు, రెబల్ జాతిరత్నాల లాగా ఇన్నోసెంట్ ఇలా ఉంటాను, కానీ నా మాటలకు నవ్వుతారు. ఈవిడ మా ఇంట్లో ఒక స్వాతి వచ్చింది. నేను జాతిరత్న, ఆవిడ స్వాతి వచ్చింది. నేను ఆనిముత్యం. బా ఏం రైమింగ్ అబ్బా కదా, మీతో వంటలు వచ్చేస్తాయి అనమాట రైమింగ్. ప్లస్ టీవీ మాకు ఇంటర్వ్యూ ప్లస్ అవ్వడానికి కోసం అంతే టచ్ చేశారు ఇప్పుడు. అయితే దీనికి రైటరు, డైరెక్టర్ కూడా అండ్ యాక్టర్ కూడా మన అజయ్ గారే. సో హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ ఎందుకు సాఫ్ట్వేర్ మీదే చేయాలనుకున్నారు? ఎందుకంటే విత్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్.
అంటే అలా కదండి, అది కూడా ఒక రీజనే. ఎందుకంటే ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాను, ఐటీ ఎంప్లాయీ. నేను వర్క్ చేస్తూ నా ప్యాషన్ కొద్దీ ఇటువైపు వచ్చి యాక్ట్ చేయాలని అనుకుంటున్న సందర్భంలో అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఏముంది కాన్సెప్ట్, యూట్యూబ్కి అయితే సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా రీచ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కామెడీ జానర్లో వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ టాపిక్ నేను సాఫ్ట్వేర్ మీద తీసుకుందాం అని చెప్పేసి ఇలా. సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ మీద చాలా వచ్చినాయి. ఇప్పుడు షన్ను చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా చాలా మంచి హిట్ అయింది. అవును. సో అంటే అయితే చాలా బాగా క్లిక్ అవుద్ది, లేకపోతే ఎవరు రికగ్నైజ్ చేయరు. మరి మీ దాంట్లో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే సాఫ్ట్వేర్ మీద చాలా వచ్చాయండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు లవ్ మీద చాలా కాన్సెప్ట్స్ వస్తాయి, కానీ ఏదో ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది అంటే అంతకుముందు వచ్చిన లవ్ సినిమాల కన్నా ఈ లవ్ సినిమా డిఫరెంట్ గా ఉండడం వల్ల. సేమ్ అలాగే మా సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ మీద వచ్చినా కూడా ఇప్పటి వరకు వచ్చిన అన్నిటికీ కూడా చాలా భిన్నంగా ఉంటుంది, చాలా విభిన్నంగా ఉంటుంది. అండ్ కంప్లీట్ మేము కామెడీ మీదే వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఎందులో రాని సీన్స్ ఇందులో వచ్చాయని నేను ఖచ్చితంగా చెప్తాను. మేడం మీరు చెప్పండి అసలు, అంటే మీ ఇద్దరికి పరిచయం అక్కడ, అంటే ఇద్దరు సీరియల్స్ అయితే చేశారు నాకు తెలిసినంత వరకు. సో అక్కడ పరిచయం అయ్యి ఇక్కడ ఇందులోకి లాక్ చేశారా మిమ్మల్ని, లేదంటే అసలు స్టోరీ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అంటే నేను కొన్ని ఛానల్స్ లో వర్క్ చేసినప్పుడు తను రైటర్ గా వర్క్ చేశారు. ఓకే. కానీ అంతకుముందు ఇంకో వేరే ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ అంటే వెబ్ సిరీస్ చేసినప్పుడు నేను రవికి రవి శివతేజ్ సారీ ఓకే. రవి శివతేజ్కి అండ్ అమర్కి మదర్గా చేసినప్పుడు తను రైటర్ అక్కడ. ఓ అలా పరిచయము ఒక 8-9 సంవత్సరాల కిందట. కానీ అది గుర్తుంచుకొని మరి మీరైతే బాగుంటారండి, ఇప్పుడు ఇరగదీస్తున్నారు కదా సినిమాలు అని కాల్ చేశారు. ఓకే. అసలు యూట్యూబ్ చేస్తారా అని. అయ్యో అప్పుడెప్పుడో మీరు ఇస్తే బాగుండు అనుకునేదాన్ని, ఇప్పుడు ఇస్తారు కదా ఖచ్చితంగా చేస్తాను. అట్లా ఏం లేదు, నాకు యూట్యూబ్, మూవీ, అలా డిఫరెంట్ వెబ్ సిరీస్ అలా ఏం సంబంధం లేదు, క్యారెక్టర్ బాగుంటే నేను చేస్తాను అని చెప్పేసాను. యాక్చువల్లీ నాకు ఎంటైర్ మీరు చెప్పే ముందు చెప్పేస్తా, ఎంటైర్ మీ ట్రైలర్ లో సాఫ్ట్వేర్ మదర్స్ అలాగే ఉంటారు. సాఫ్ట్వేర్ మదర్స్ సాఫ్ట్ గానే వండుతారు. అసలు హిలేరియస్ అది అయితే పంచి నిజంగా చాలా అదే మీకు బాగుంది. చెప్పాను కదా, చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు. అవును. యాక్చువల్గా ఇప్పుడు మా ఇద్దరి పర్సన్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, సో అలా ఏంటంటే ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెథడ్ తీసుకుంటే సరిపోతుంది అంటారు కదా. అలాగా స్టార్టింగ్ లో 8 years బ్యాక్ ఈవిడ యాక్టింగ్ చూసినప్పుడు అనిపించింది ఓకే మంచి పెర్ఫార్మర్ అని. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏం చేస్తాయంటే అప్కమింగ్ హీరో ఎవరైనా ఒక హిట్ ఇవ్వగానే వాళ్ళతో నెక్స్ట్ డేట్స్ బ్లాక్ చేసేసుకుంటారు. అలాగా ఈవిడికి నేను 8 years ముందే బ్లాక్ చేశాను. అప్పుడే నిజం 8 years బ్యాకే చెప్పేశారు ఏమంటే మనం మంచి ప్రాజెక్ట్ చేద్దాము, అందులో మంచి క్యారెక్టర్ ఇస్తానని 8 years బ్యాక్ చెప్పారు. కానీ చెప్పిన గుడ్ మార్నింగ్ కూడా చెప్పని సునీత మనోడలే ఇచ్చేస్తాడు. ఇస్తారన్న వాళ్ళు ఎలాగ ఇస్తారు కదా, అలా 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 వెళ్ళిపోయింది. నేను ఒకరోజు సడన్ గా కాల్ చేసి మనం ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాము, మీరు కంపల్సరీ ఉండాలి అని డౌట్ పడి చేస్తారా అసలు యూట్యూబ్ అని అడిగారు. అయ్యో మీరు ఇచ్చినాక నేను చేయకపోవడం అంటే ఉండదండి, మీరు ఏ క్యారెక్టర్ అని ఇవ్వండి మంచిది చేసేద్దామని అన్నాను. ఏ క్యారెక్టర్ అని కూడా నేను అడగలే. చూస్తే తనకు మదర్, నేను షాక్. కట్ చేస్తే అంటే ఆవిడ నాకు మదర్ గా యాక్ట్ చేస్తారని ఆవిడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే నన్ను రైటర్ గా డైరెక్టర్ గా చూసిన ఆవిడ యాక్టర్ గా, నేను తను హీరో అని నాకు తెలీదు. మీరు ఈయన ఒక సినిమా హీరో కింద చేశారు తెలుసా, వచ్చారు ఆ ప్రీమియర్ కి రేవు. నేను రాలేదు. ఏదైతే హీరో నేను రాలేదు అసలు తెలుసుకొని ఆ సినిమా చేశారు అంటే చేశారని తెలుసు, కానీ నేను అంటే ప్రసాద్ ల్యాబ్ అట్లా రాలేదు. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పలేదా మరి, లేకపోతే ఎందుకులే అని చెప్పలేదా మరి. అంటే నాకు ఇక్కడ క్వశ్చన్, మీరు నిజంగా చెప్పారు ఆవిడకి? చెప్పలేదు, అబద్ధం చెప్పకూడదు. హ్యాపీనే చేశారు. ఆవిడ రాలేదంటే ఆవిడకి తెలియకుండా ఎలా వస్తారు? నిజంగా నేను చెప్పలేదు. లేదు అంటే నాకు నేను నిజంగా ఎందులో ఒక హీరోనా, ఇప్పుడు కూడా మీరు హీరో అంటే కాదు సెకండ్ హీరో అని చెప్పాను కదా, ఆ ఇదిలో ఉన్నప్పుడు నేను చెప్పలేకపోయాను. నేను ఇంకొక విషయం తెలుసా, మమ్మల్ని ఒకసారి గెట్ టుగెదర్ లాగా అందరిని పిలిచారు, క్యారెక్టర్స్ అందరినీ. మీరు కంపల్సరీ రావాలంటే ఆ రోజు కూడా షూట్ నుండి వచ్చాను అనమాట. అప్పటి వరకు నాకు తను హీరో నా కొడుకు అని తెలీదు. అలా సీక్రెట్ మెయింటైన్ చేశారు, నాకు అర్థం కాలేదు. వచ్చి ఎవరండి హీరో అంటే అందరు ఇలా చూసారు. ఒకసారి నన్ను ఏంటి క్యారెక్టర్ చేయడానికి వచ్చి తననే డైరెక్టర్, రైటర్, హీరో తనని పట్టుకొని హీరో ఎవరని అడుగుతున్నదని, మీకు తెలీదా సారే హీరో అంటే షాక్ అయ్యాను.
ఏంటండి కాదు అప్పుడు ఒక వేణుమాధవ్ గారు టెంప్లెంట్ వస్తుంది షాక్ అయ్యారా? షాకేరా? ఆ, అన్ని పంచులే ఒక్క పంచులు మొదలెట్టారైతే మంచిగా ఒక పంచ్ చేశారు నా మీద. నా డైలాగ్ ఒకరు పంచ్ ఒకరు షాక్ అయ్యారా అని ఒకరు బాబు సూపర్. అలా జరిగింది. మా మా ఏంటంటే కొడుకు తల్లి ఇంట్రడక్షన్ అలా జరిగింది మొత్తానికి. ఇంట్రడక్షన్. సో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా వెంకటరత్నం అనే పిలుస్తాను నేను. అంటే ఆయన రామచంద్రరావు గారు అండి, ఆయన పేరు రామచంద్రరావు గారు. ఆయన చాలా మూవీస్ లో చేశారు. అవును నేను కూడా చూసాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద చాలా ఆయన చేశారు. పుష్ప పార్ట్ 1 లో పుష్పలో చేశారు, చేశారు. హెడ్ మాస్టర్ క్యారెక్టర్ ఒకటి చేశారు. అంటే Oh. పుష్ప చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు Hmm. హెడ్ మాస్టర్ కింద పేరేంటి ఇంటి పేరేంటి అని అడిగారు, అదే రోలు. అండ్ కథానాయకుడు చాలా పెద్ద మూవీస్ లో కూడా చేశారు. కానీ మీరు మంచి ప్యాడింగ్ సెట్ చేశారు మీ పేరెంట్స్ కింద. ప్యాడింగ్ నేను తెచ్చలేదండి, Okay. యాక్చువల్ గా ఆటోమేటిక్ గా అలా కుదిరేసింది. ఓకే. ఎందుకంటే వీళ్ళందరితో నాకు చాలా లాంగ్ బ్యాక్ పరిచయం అన్నమాట. ఆ పరిచయం నేను అడగంగానే అంటే వాళ్ళు చేయడం అనేది వాళ్ళ గొప్ప మనసుకి నిదర్శనం. అది అంటే ఆ గొప్పతనం తనను కూడా ఒక వెబ్ సిరీస్ లో కలిసారంట. తను వియ్యంపుడు క్యారెక్టర్. దాంట్లో నాకు ఆయన వియ్యంకుడి క్యారెక్టర్ చేశారు. దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వియ్యంపుని పట్టుకొచ్చుకొని తండ్రిని చేసుకున్నాడు. యంగ్ ఫాదర్ అండి, యంగెస్ట్ ఫాదర్. నాకు కొడుకు ఉంటాడు. ఓకే. సో అందులో నేను నా కొడుకు పెళ్లి చూపులకి తీసుకెళ్ళినప్పుడు నాకు వియ్యంకుడి కింద ఆయన. కానీ అక్కడ ఏదన్నా సీన్స్ ఉండి రివెంజ్ తీర్చుకోవడానికి అప్పుడు లేదు, father యాక్చువల్ గా character ఆయన నేను బావగారు అని పిలుచుకుంటాం. ఆయనకి చాలా సంవత్సరాల తర్వాత నేను ఆయన కాల్ చేశాను, నెంబర్ ఉంది. Hmm. ఆయన నా నెంబర్ లేదని కూడా అప్పటికే చాలా సంవత్సరాలు అవడం వల్ల ఫోన్ చేయగానే బావగారు ఎలా ఉన్నారు అనగానే దూరం చుట్టం అనుకుని ఆయన బావగారు అంటే చెప్పండి ఎవరు బావగారు చెప్పండి అది అని కాసేపు మాట్లాడిన తర్వాత బావగారు నన్ను గుర్తుపడ్డారు మీరు అసలు Ah. అని దేంట్లో యాక్ట్ చేస్తాం ఏం క్యారెక్టర్ చెప్పండి, అచ్చి బావగారు మీరండి అని. ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని కాల్ చేశారంటే లేదు మనం ఇలాగా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం, అందులో మంచి ఫాదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి. సరేనండి. తీరా ఆయనకి అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి షాక్ ఏంటంటే చేయాల్సింది నాకే. ఆ క్యారెక్టర్ చేశాక ఆయన బాగా నచ్చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఇక నుంచి నేను బావగారు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మనది బాగుంది ఇప్పుడు. So, లేదు షూట్ లో అయితే బావగారని పిలుచుకునేవారు. ఆయన ఇబ్బంది పడేవారు. అయ్యో. బావగారని పిలిచేవారు. మీరు అనుకున్నారు కదా మీరు స్వాతిముత్యం అని, ఆయన స్వాతిముత్యం. ఆయన మేము స్వాతిముత్యం ఇద్దరం అడుక్కునే వాళ్ళం. 2.0. ఆనిముత్యం అన్నాను. మీరు ఆనిముత్యం. ఓకే. ఆయన స్వాతిముత్యం ఆయన స్వాతిముత్యం గారమ్మో. ఓకే. మేము ఇద్దరం ఆడుకునే వాళ్ళం. పాపం మీరు వేసిన జోక్ నాకు అర్థం కాలేదు అమ్మాయి అనేవారు. అర్థమవుతులే పోను కామెడీ కామెడీ. మీరు ఎక్కడ కానీ ఎలా మనము ఏం జోక్ వేసినా కానీ ఇంత హ్యాపీగా తీసుకునేవారు. ఎంజాయ్ చేస్తున్న అబ్బాయి నేను అనేవాడు. ఎన్ని డేస్ చేశారు మీ షూట్ అన్నది? వీళ్ళతో వీళ్ళ కాంపిటీషన్ లో 4 days. Okay. అండ్ ఓవరాల్ షూట్ వచ్చేసి దగ్గర ఒక 25 to 30 days. సో మరి మీ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే నేను విన్నాను 7 లక్షలు ఉన్నారని చెప్పి అంటే అలా అన్నారు మీరు ఒక ప్రెస్ మీట్ లో. 5 లక్షలు ఉన్నారండి, 2 కుబేర్లు ఉన్నారు. బాబా. సో అందులో నీలిమ గారు, సునీత గారు, వాణి గారు, జానకి గారు, లక్ష్మి గారు, నెక్స్ట్ సుధాంశి గారు అండ్ సుజన్. ఓకే. అంటే లైక్ ఈ సినిమా ఐ మీన్ మీ వెబ్ సిరీస్ ఇంతమంది ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేశారంటే ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క ఎపిసోడ్ ప్లాన్ చేశారా? అలా కదండి, అంటే వీళ్ళందరూ కలిపి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, 5 మీడియా ప్రొడక్షన్స్. ఓకే. సో దీనిలో భాగంగా ఫస్ట్ లాంచ్ అవుతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది. సో రిమైనింగ్ ఇంకా నెమ్మదిగా సిరీస్లు ఫ్యూచర్ లో అంతా బాగుంటే దేవుడి దయ ఉంటే సినిమా, అక్కడ నుంచి OTT. చేస్తున్నాం. అలా వెళ్ళాలనేది ఒక ప్లాన్. అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మంచి కంటెంట్ అందివ్వాలనేది ఒక వాళ్ళ సదుద్దేశం. అసలు నేను అడిగిన క్వశ్చన్ లో మీరు నాకు అది ఆన్సర్ చేయాలి. ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు? ఇది ప్రస్తుతానికి 16 to 18 ఎపిసోడ్స్ రావచ్చు. ఎన్ని? 16 నుంచి 18. అమ్మో బాబోయ్, చాలా లాంగ్ ప్లాన్ చేశారు మీరు సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఎంత డ్యూరేషన్? 20 to 25 minutes మధ్యలో ఉంటుందండి, యావరేజ్ 20 minutes. ఓకే. అంటే దగ్గరగా మీకు ఒక 3 సినిమాలు కంటెంట్. అదే ఎవరైనా సరే ఏ వెబ్ సిరీస్ తీసినా మహా అయితే 6 ఎపిసోడ్ల నుంచి 10 ఎపిసోడ్లు అరల్స్ 12 ఎపిసోడ్లు ఇట్స్ లైక్ లాంగ్ లాగా అనిపిస్తుంది. మీరు వాళ్ళందరినీ మించి 16 నుంచి 18 ఎపిసోడ్లు అంటే మాకు సరిపోవండి, అందుకని Okay. అంటే మీరు మొత్తం చెప్పినట్టు వివరించి చెప్పాలి. మా 7 కామెడీ. ప్రొడ్యూసర్ల పేర్లు వేసుకోవడానికి అదే మనిషికి 2 ఎపిసోడ్లు పంచాం అన్నమాట. అదే ఇలా కూడా ఆలోచిస్తారని. అదే కొత్తగా వచ్చే ఐ మీన్ ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం న్యూ వర్షన్ లో రాసుకుంటూ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అసలు ఈ పేరే పెట్టాలి
అసలు వెంకటరత్నం అన్న వాళ్ళు ఎవరన్నా మీకు ద్రోహం చేశారా అండి? లేదండి, యాక్చువల్ గా హీరోకి వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత గారి పేరు పెడతారు ఆ అన్నమాట. పేరు ఇష్టం ఉండదు హీరోకి. హీరోకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా అల్ట్రా మోడర్న్ గా రియాన్ అని పేరు పెట్టుకుంటాడు. సో వీడికి మాత్రం వెంకటరత్నం అని పేరు పెడతారు. ఎందుకు అంటే మా ముత్తాత గారు ఆయనకి రియాన్ అని పేరు పెట్టాడు అన్న కృతజ్ఞతతో ఆయన ఏం చేశాడంటే వాళ్ళ తాతగారి పేరు అంటే వెంకటరత్నం పేరు నాకు పెట్టాడు అన్నమాట. సో ఎందుకే అసలు ఈ వెంకటరత్నం పేరుకి ఈ సిరీస్ లో ఏమీ చెప్పలేదు, కానీ దీనికి ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉందండి. ఆయన చెప్తాడు, ఫాదర్ చెప్తాడు, ఒరే మా తాత నాకు అంత అల్ట్రా మోడర్న్ పేరు పెట్టాడు కాబట్టి నీకు ఇలాంటి పేరు ఆయన పేరు పెట్టారు అని. ఎందుకు మ్యాటర్ ఏంటంటే మన వంశంలో ఆయన చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని. ఇప్పుడు యాక్చువల్ గా స్వాతంత్ర సమరయోధుడు అని ఎందుకు వచ్చిందంటే స్వాతంత్రం రావడానికి ఒక 1 వీక్ ఉందనగా మన వాళ్ళు ర్యాలీ చేస్తుండగా ర్యాలీలో ఈయన ముత్తాత ఒక ఆవిడకి కెలుగుతారు. సో పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తారండి ఈయన్ని. లోపలేస్తే స్వాతంత్రం వచ్చే టైంకి ఎలాగో జైల్లో ఉన్నాడు కదా అని స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి బయటకు వస్తాడు. అంతే తప్ప ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఏమి కాదు. ఆ విషయం మునిమానోడికి తెలుసు. సో ఇది బ్యాక్ అండ్ స్టోరీ. బాగుంది. కాకపోతే వాళ్ళ నాన్నను టీస్ చెయ్యంది ఉండడు, అది ఈయనకు కడుపు నిండదు, అది వాళ్ళ నాన్న నేర్పించాలి. అది చాలా అయిపోయాడు, అర్థమైపోయింది. అమ్మనేమో కడుపు నింపుతుంది, ఈయనేమో నాన్నను మామూలుగా ఏడిపించాడు. ఇంకా ఈయన కడుపు నింపు. నాకు ఆ డైలాగ్ కావాలి, ట్రైలర్ లో డైలాగ్ ఉండదు చూసారా, ఏదండి సాఫ్ట్వేర్ వాళ్ళని సాఫ్ట్ గా ఏంటమ్మా ఇంత ఏంటమ్మా సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సాఫ్ట్ గా తింటారు కానీ ఇలా హార్డ్ గా వండితే ఎలా? నేను నీకోసం ఇప్పటి నుండి అన్ని సాఫ్ట్ గానే వండుతాను రా అంటే తనేమంటారు, ఈడ చేసేదే చాలా ఎక్స్ట్రా అనుకుంటే సాఫ్ట్వేర్ మదర్స్ అలాగే ఉంటారు. సాఫ్ట్వేర్ మదర్స్ అలాగే ఉంటారండి. సో వీటితో పాటు నాకు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మీ డైలాగ్. అయితే ఇందులో ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను. సో అది మా అందరి కోసం, మా ప్లస్ టీవీ ప్రేక్షకుల కోసం ట్రై చేస్తానండి. అది చాలా పెద్ద డైలాగ్ అండి, బట్ నేను అంత చెప్పగలను లేదు, ఎందుకంటే అప్పుడు బాగా ప్రాక్టీస్ కాదు. ఇంకా నన్ను చెప్పమని లేదు. సరే ఈవెంట్ కూడా అడుగుదాం మనం. అంటే ఆ డైలాగ్ చెప్పమంటే పారిపోతున్నా, క్యారెక్టర్ కూడా వద్దంట. ఆ డైలాగ్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మీరు అన్నట్టు ఇందాక సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం తీస్తున్నాము. యాజ్ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను అందులోంచి వచ్చాను కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్కి ఉన్న సౌకర్యాలు ఏంటి, దాంట్లో ఉన్న సుఖాలు ఏంటి, అవన్నీ తీసుకొని నోట్ చేసుకుని ఒక పెద్ద డైలాగ్ లాగా రాయడం జరిగిందండి. ఇది కంప్లీట్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డెడికేట్ చేసే డైలాగ్ అనమాట. ఓకే. సో ఎంతమంది సాఫ్ట్వేర్స్ చెప్పి వాళ్ళు యూట్యూబ్ లో ఇన్స్టాల్లో పెడతారో చూద్దాం. అదే మై డియర్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మచాస్, బడ్డీస్. సో మీ అందరి కోసం మన సాఫ్ట్వేర్ ఆనిముత్యం అయినటువంటి సాఫ్ట్వేర్ వెంకటరత్నం పెద్ద డైలాగ్ చెప్తాడు. అదంతా ప్రిపేర్ అయిపోయి మాకు పంపించండి మా ఇన్స్టాలకి, యూట్యూబ్లకి. నేను ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్తాను, ఎందుకంటే అప్పుడు షూట్ లో బాగా ప్రాక్టీస్ చేసి 2 days ప్రాక్టీస్ చేసి చెప్పింది డైలాగ్ అనమాట. ఓకే, మీరే రాసారు అయితే 2 days ప్రాక్టీస్ చేశారు. తప్పదు కదండి. ఓకే. సో రెడీ యాక్షన్ చెప్పాలా? అది చెప్తే బాగుంటుంది. అంటే మీరు యాక్షన్ చెప్పే ముందు ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని జాబ్లు ఉండగా సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని చేయాలి? ఓకే రెడీ. నేను ఇప్పుడు ఒక రోల్ ఇచ్చారు ఇప్పుడు అనమాట, ఇంటర్వ్యూలో చేస్తున్నాను. రెడీ 1 2 3 గో యాక్షన్. ప్రపంచంలో ఇన్ని జాబ్లు ఉండగా ఈ వెధవ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయాలనిపించింది? వెధవ సాఫ్ట్వేర్ జాబ్? అసలు సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండే సుఖం సౌకర్యాల గురించి నీకు తెలుసా? తెలీదు. జాయినింగ్ రోజు ఇంట్రడక్షన్ ఇస్తారు, అది అవగానే వెల్కమ్ చెప్పి నీ చేతిలో వెల్కమ్ కిట్ పెడతారు. ఆఫీస్ అంతా తిరగడానికి ఆధార్ కార్డు కన్నా అందమైన ఫోటో తీసి నీ మెడలో ఐడి కార్డు వేస్తారు. మేనేజర్ ఎదురు వచ్చి టీ టైంలో టీంకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఖాళీగా ఉంటే కేటీ ఎడ్యుకేట్ చేస్తారు. బోర్ కొడుతుందంటే బ్రేక్ తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఉంటే పని చేయమంటారు, లేదంటే బ్రేక్ మీద ఎంజాయ్ చేయమంటారు. నీ పేరు మీద 0 balance అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు పని చేసినా చేయకపోయినా నెల తిరిగేసరికి అందులో శాలరీ వేస్తారు. నువ్వు అడగానే జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఇస్తారు. నువ్వు ఎవరైనా జాయిన్ చేస్తే రిఫరల్ బోనస్ ఇస్తారు. కంపెనీ నీదేనే హ్యాండ్ ఫీల్ అవడానికి కంపెనీ షేర్లు ఇస్తారు. అవి అమ్ముకోవాలనుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. కాల్ అందకుండా కంపెనీ నుంచి ఇంటి నుంచి కంపెనీకి కార్లో పికప్లో డ్రాప్లో అరేంజ్ చేస్తారు. ఇంటి నుంచి పని చేస్తానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తారు. ఇంట్లో నుంచి పని చేస్తానంటే ల్యాప్టాప్ ఇస్తారు. ఎక్కడి నుంచి కాల్స్ అటెండ్ అవ్వడానికి కాస్ట్లీ ఫోన్ ఇస్తారు. షిఫ్ట్లో పని చేస్తే షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు. ప్రతి నెల క్లైమ్ చేసుకోవడానికి నెట్ బిల్లు, మెడికల్ బిల్స్ ఇస్తారు. కార్ కొనుక్కుంటారంటే కార్ లీజ్ పాలసీ ఇస్తారు. కార్లో కొట్టించే పెట్రోల్కి ట్యాక్స్ రాయితీలు ఇస్తారు. ఉన్న కంపెనీలోనే ఉంటే ఎవ్రీ ఇయర్ మినిమం 5% హైక్ ఇస్తారు. అదే నువ్వు జంప్ కొట్టి వేరే కంపెనీకి వెళ్తే 30% హైక్ ఇస్తారు. ఎలక్షన్ అప్పుడు ఓటర్లకు పంచినట్టు కంపెనీ లోగో వేసిన పుస్తకాలు, పెన్లు, క్యాప్లు, టీషర్ట్లు, జాకెట్లు, బ్యాక్ ప్యాక్లే కాకుండా ఈ 2 గిఫ్ట్ దివాళీకి స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పంచుతారు. సరదా నింపడానికి సంవత్సరం అంతా ఫన్ ఈవెంట్లు, ఎథనిక్ డేలు, పాట్లక్ లంచ్లు ఇవన్నీ కాకుండా ఇయర్కి ఒకసారి రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే రేంజ్లో ఫ్యామిలీ యానివర్సరీ ఈవెంట్ చేస్తారు. అందరూ కలవడానికి ఆల్ హ్యాండ్స్ మీట్స్ ఉంటాయి. ఒకళ్ళే కలవాలనుకుంటే 1-on-1 మీటింగ్లు ఉంటాయి.
క్లయింట్ విజిట్ కి మార్నింగ్ ఫ్లోర్ మీద ఫ్లోర్ వర్క్ ఉంటుంది, రాత్రికి పబ్లో డ్యాన్స్ ఫ్లోర్ మీద తీన్మార్ ఉంటుంది. రూపాయి కట్టకుండా లైఫ్ ఇన్సూరెన్స్, మన ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ ఇన్సూరెన్స్, పేరుకే 9 to 6 9 hours జాబ్. బ్రేక్లన్నీ తీసేస్తే మనం చేస్తే కేవలం 4 to 5 hours మాత్రమే. ఇక సెలవులు అంటావా, వీకెండ్ పేరున వారానికి ఇచ్చే 2 రోజులే కాకుండా మ్యాండేటరీ లీవ్లు, క్యాజువల్ లీవ్లు, సిక్ లీవ్లు, యాన్యువల్ లీవ్లే కాకుండా పెళ్లి చేసుకుంటానంటే మ్యారేజ్ లీవ్, ప్రెగ్నెంట్ అయిన లేడీ ఎంప్లాయీస్ కోసం మెటర్నిటీ లీవ్, పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి జెంట్స్ కి పెటర్నిటీ లీవ్, ఆ పిల్లలు కొంట్లో పోకపోతే చైల్డ్ కేర్ లీవ్, ఇంట్లో ఎవరైనా పోతే బెరీమెంట్ లీవ్, లాంగ్ లీవ్ పెట్టి చదువుకుంటారంటే సెబాటికల్ లీవ్, సెలవు రోజుల్లో పనిచేస్తే కాంపన్సేటరీ లీవ్, అండ్ ఎక్కువ కాలం పనిచేస్తే ఎర్న్ లీవ్, పెట్టుకోవడానికి లీవ్లన్నీ అయిపోతే లాస్ ఆఫ్ పే లీవ్. సాఫ్ట్వేర్ వాళ్ళని సాఫ్ట్ కార్నర్తో బ్యాంక్ వాళ్ళు అడగకుండా క్రెడిట్ కార్డులు ఇస్తారు, అడిగితే కాదనకుండా లోన్లు ఇస్తారు, అవి కట్టుకోవడానికి ఈజీగా ఈఎంఐ ఆప్షన్లు ఇస్తారు. ఈ లోన్లు సరిపోలేదు అనుకుంటే వాటి మీద టాప్అప్ లోన్స్ ఇస్తారు. ఆఫీస్లో ఈఎంఐకి వెళ్ళిన చెమట పట్టకుండా సెంట్రల్ ఏసీ ఉంటుంది, సెంట్ కొట్టిన బాత్రూమ్లు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఉన్నట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఎంప్లాయీస్ కోసం డే కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అదృష్టం ఉంటే నీ చేతిలో ఆన్ సైట్ ఆఫర్ ఉంటుంది, అది లేకపోతే ఆన్ సైట్కి వెళ్ళి వచ్చినట్టు తీసుకొచ్చిన చాక్లెట్ ఉంటుంది. నీ చుట్టూ క్యాంపస్లో కత్తి లాంటి కలరింగ్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా సెట్ అయితే నీ లైఫ్ సెట్ అవుతుంది. ఇంకా దేంట్లో నేను కొన్ని డైలాగ్స్ అమ్మా మర్చిపోయాను. ఒక మాట చెప్తానమ్మా, ఇది ఒక డైలాగ్ లాగా ఉంది, ఒక సినిమా లాగా ఉంది. ఇది మొత్తం సినిమా చేయొచ్చు. ఇట్లా స్టన్ అయిపోయి చూస్తే ఏంది నిజంగా సాఫ్ట్వేర్ ఇన్ని లాభాలు ఉన్నాయా? ఉన్నాయండి. మీకు దీంట్లో కొన్ని అర్థమైందా? మర్చిపోయాను కూడా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ డైలాగ్ నన్ను చెప్పమని అనుంటే మాత్రం నేను మారిపోయేదాన్ని క్యారెక్టర్, బాబోయ్ మహానుభావా అని. గ్రేట్ అసలు, నిజంగా సూపర్. నిజంగా గ్రేట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ రైటింగ్, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలగలిపితే ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్న అని అర్థమైపోతుంది. అంత బాగుంది. ఈ మొదలకి డైలాగ్ ఎక్కడ వస్తుందో తెలియదు కానీ అద్భుతంగా ఉంది. ఈ 1 liner యాక్చువల్గా ల్యాగ్ వచ్చేస్తుందేమో, 3 minutes అన్నీ ఆడియన్స్ చూస్తారు లేదా అని డౌట్తో మేము దీన్ని 1.5 minute కి షార్ట్ చేస్తామండి. బట్ కంప్లీట్ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం. ఓ 3 minutes డైలాగ్ సూపర్. అసలు ఇప్పుడు ఏంటంటే అయినా చాలా ఎక్సైటింగ్ అనిపించింది, లైక్ ఇప్పుడు ఇలా లైవ్ ఇంటరాక్షన్స్ లో. అండ్ అసలు దీని గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చూస్తారు. డెఫినెట్ గా మనం జాబ్ చేయని వాళ్ళకి బోర్ కొట్టినా వాళ్ళు నిజంగా వీడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని చెక్ చేసుకుంటారు ఒకసారి. నాకు అందులో చాలా వరకు తెలుసు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ డైలాగ్ 2 days ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎలా అంటే దీని గురించి సాఫ్ట్వేర్ వెంకటరత్నం గురించి మొత్తం మీద ఒక కథ అయితే ఈ ఒక్క డైలాగ్ గురించి ఒక కథ కింద చెప్పచ్చు. కెమెరామ్యాన్ కి ఇంకా ఓపిక అయిపోయింది, కెమెరా అలా పాతేసిన తర్వాత కెమెరా ముందు నేనే అటు ఇటు తిరుగుతూ డైలాగ్ చెప్తాను, ఎక్కడ కట్ అయితే మళ్ళీ అలాగా 2 days కంటిన్యూగా అనమాట. పడుకోవడం, లేవడం, మళ్ళీ ఇంకా ఫ్రెష్ అవడం, ఇంకా వేరే పని ఏం లేదు. కెమెరా నేనే ఆన్ చేసుకోవడం, నేనే డైలాగ్ చెప్తాను. సో అలాగా 2 days తర్వాత, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళాలి కాబట్టి ఒక 1.5 minute తర్వాత బ్రీత్ అనేది లేదు, మళ్ళీ డ్రాప్ అయ్యేవాడిని. మళ్ళీ అలాగా 1 minute 1.5 minute చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పాల్సి వచ్చేది. ఇంకా అసలు ఆ ఫ్లోలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఇంకా బెటర్గా చెప్పలేము. ఇది మొత్తం డైలాగ్ మొత్తం 3 minutes వస్తుంది, కంప్లీట్ 3 minutes. చాలా బాగుంది అసలు, నిజంగా చెప్తున్నాను కదా. చాలా great. ఫేక్ అయితే చెప్పట్లేదు. రఘువరన్ బీటెక్ లో తను ఎలా చెప్పారో ధనుష్ గారు చెప్పినట్టు, రఘువరన్ బీటెక్ లో ధనుష్ గారు చెప్పినట్టే అనిపిస్తుంది. మంచి మార్క్స్ పడితే మమ్మీ ఇలా రెసిపీ మమ్మీ అనండి, అప్పుడు బాగుంటది. ఓన్లీ క్యారెక్టర్, చాలా గ్రేట్, చాలా హ్యాపీ. అండ్ మీరు ఈ డైలాగ్ అడిగినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే ఇది రేపు పొద్దున్న అలా చూస్తే వీళ్ళు ఏమన్నా ఇది నిజంగానే చెప్పాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది ఆడియన్స్ కి. బట్ కానీ అది క్లియర్ చేయడానికి నాకు, కానీ ఇది యూట్యూబ్ మెమరీ కాదు, సినిమా మెమరీ. ఏ పెద్ద డైరెక్టర్ గారో చూస్తే మా బాబుని పెద్ద హీరో చేయండి అయ్యా. మమ్మీ వెనకాల షూటింగ్ బ్యాగ్ వేసుకుని తిరుగుతుంది. ఉండండి డైరెక్టర్ గారు ఒక్క నిమిషం, మా అబ్బాయి డైలాగ్ చెప్తారు. సినిమా చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ కొడుకు ఆప్షన్ ఉంటే నా దగ్గర ఆఫ్ స్క్రీన్ లో కొడుకు వచ్చేస్తాడని చెప్పాను. సూపర్ అసలు. అండ్ ఇంకొకటి, ఇది సాఫ్ట్వేర్ వెంకటరత్నం నుంచి ఆడియన్స్ ఏమి రిసీవ్ చేసుకుంటారంటే వాట్ యూ విల్ సే, అంటే ఎగ్జాక్ట్గా ఒక సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ ఉంటుందా లేదంటే లవ్ స్టోరీ ఉందా ఏంటి అంటే వాట్ యూ విల్ సే? ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్నం వెబ్ సిరీస్ మేము ఆడియన్స్కి ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాం అంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, చిరాకులు ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచి వాళ్ళకి కాస్త బ్రేక్, ఒక
మంచి కామెడీ, మంచి హాస్యం, ఎటువంటి డబుల్ మీనింగ్ లేకుండా, ఎటువంటి లైన్ క్రాస్ చేసేసి మరి దారుణంగా ఉండే కామెడీ కాకుండా చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ అందరూ కూర్చుని రిలాక్స్ అవ్వగలిగే అంటే ప్రతిదీ మన ఫ్యామిలీలో జరుగుతుంది ఇలా అనిపించేలాగా ఉంటది. ఓకే. అలా ఇంకొకటి మొన్న ప్రెస్ మీట్లో అర్జున్ అంబటి గారు ప్రత్యేకంగా పిలిచి ఇందాక అన్నారు, ఎక్కడైనా సరే లైక్ మీరు జాబ్ చేసే చోట మీ బాస్ని పట్టుకొచ్చి సిరీస్లో యాక్ట్ చేయించడానికి ఎలా కష్టపడ్డారా? అసలు ఎవ్వరు చేయరు. అసలు వర్క్ చేసే చోట పలానా చేస్తే కొంతమంది హేళన చేస్తారు, బాగా చేస్తే మీరు సక్సెస్ అయితే మెచ్చుకుంటారు. అలాంటిది మీ వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ చేశారు అని అన్నది అర్థమైపోతుంది అనమాట. వాళ్ళు వర్క్ స్పేస్లో ఉన్నదే కాకుండా మీ డ్రీమ్ స్పేస్లో కూడా వచ్చేయడం, అసలు ఎలా ఈ థాట్ వచ్చిందని ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మా బాస్ని చూసినప్పుడు ఆయనలో అంటే నాలో ఉన్న డైరెక్టర్కి ఆయనలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది నాకు అర్థమైంది. ఓకే. నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఫస్ట్ చాలా కామెడీగా అనుకున్నారు, ఎందుకంటే నేను జాయిన్ అయినప్పటికీ తెలుసు నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అనేది ఆయనకు ఒక ఐడియా. సో నేను వచ్చిన తర్వాత సార్ ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ లో నేను మిమ్మల్ని క్యాష్ చేద్దాం అనుకున్నాను అంటే ఏం చెప్తాడులే అని ఆయన అనుకున్నారు. ఆయన కూడా నమ్మకం లేదు, ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్. బట్ ఏంటంటే అందరికన్నా ముందు నేను ఆయన ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది, ఆయన ప్రెసెన్స్ కొత్త ఆర్టిస్ట్ ని పరిచయం చేసిన ఫీల్ ఉంటుంది, ఫ్రెష్ కంటెంట్, ఫ్రెష్ ఆడియన్స్ తో వెళ్దాం అనే ఉద్దేశంతో నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అంతే పాజిటివ్ గా ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. సూపర్ అసలు. అండ్ ఇంకా 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 మీ లైక్ సాఫ్ట్వేర్ వెంకటరత్నం గురించి మాట్లాడే కన్నా ముందు మేడం మీతో మాట్లాడదాము. ఎందుకంటే లైక్ చాలా సినిమాలు చేసి ఉన్నారు, మంచి ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్. అసలు మీకు ఇటు సైడ్ ఈ ఇండస్ట్రీస్లోకి రావాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అంటే వాట్ యూ విల్ సే? అంటే నేను చదువుకునేటప్పుడే వచ్చేసింది. ఎందుకనంటే అందరూ నేను సుమక్క లాగా ఉంటానని, ఆ టోన్ కూడా అలాగే ఉంటుందని. ఝాన్సీ అక్క, సుమక్క ఇలా నాకు కొంతమంది యాంకర్స్ ఇష్టం అనమాట. వాళ్ళ గురించి చూడడం, వాళ్ళ గురించి సెర్చ్ చేయడం ఏముంటాయి. అప్పుడు మాకు ఎక్కడవి యూట్యూబ్స్, అంత ఫోన్లు, అంత న్యూస్ పేపర్లని కట్ చేసుకొని బుక్లో పెట్టుకోవడాలు అలాంటివి చేసేదాన్ని. అప్పుడు ఏవైనా యాక్టివ్గా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అదే స్కిట్స్ కానీ స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగితే స్కిట్స్ కానీ అంతా అందరికి నేర్పించడం, చేయడము, స్టేజ్ మీద మాట్లాడడము, అందరినీ ఒక కంట్రోల్లో పెట్టడం అలా చేస్తాను అనమాట. క్లాస్ లీడర్ అనమాట. మామూలు లీడర్ కాదు, మొత్తం డ్రిల్ లీడరే, క్లాస్ లీడర్ కాదు. ఎప్పుడు డ్రిల్ పీరియడ్లోనే ఉంటాను అనమాట. అలా ఎంజాయ్గా ఉండేదాన్ని కాబట్టి అలా వాళ్ళ మ్యాటర్ ఏంటంటే నువ్వు యాంకర్ అయిపోతావు అంటే ఏముందిలే, మా బావాని పెళ్లి చేసుకుంటా హైదరాబాద్ పంపించేస్తారు. ఒక పద్ధతి, ఒక ప్లాన్. మా బావాని పెళ్లి చేసుకుంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టించేసుకొని యాంకర్ అయిపోదాం అనుకుని వచ్చా. 3 సంవత్సరాలు తిరిగా. 2013, 14, 15 ఎన్ని ప్లేసుల్లో పెట్టాను. కట్ట ఇలా ప్రింట్ చేపియాలి, 10 రూపాయలకు ఒక ఫోటో. ఇప్పుడు తగ్గిపోయినాయి మీ కంప్యూటర్స్ వచ్చి. 10 రూపాయలకు ఒక ఫోటో, వెనకాల పేరు, హైట్, ఎక్స్పీరియన్స్ అంటే నిల్లు అది కూడా రాయాలి తప్పదుగా. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ రాయలేదంటమ్మా, అంత సీన్ లేదు, అక్కడ ఏం లేదండి. ఫోన్ నెంబరు అలా రాసి అన్ని ఆఫీస్లోకి ఇలా పంచాలన్నమాట. మొన్ననే కదా ఇన్ని కట్ట పెట్టుకున్నావు అనేవాడు, అవే అని చెప్పేదాన్ని. మళ్ళీ ఇంకో కట్ట, ఎప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్, వాటర్ బాటిల్, ఒక కట్ట. సండే వచ్చిందంటే మా ఆయన పెట్రోల్ కథం తిరగడం ఊరు మీద పడి. అలా ఒక 3 సంవత్సరాలు టైం ఎంత వేస్ట్ చేశానంటే ఇన్వెస్ట్ అనుకున్నాను. నేను బ్యూటీ పార్లర్, టైలర్ షాప్ నడుపుకునేదాన్ని. అయినా నా దగ్గర 4 టైలర్స్ ఉండేవాళ్ళు, నేను క్లాసెస్ చెప్పేదాన్ని. అయినా దీని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు అందరూ నన్ను రిముఖం అనుకునేవాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఇదే లాంగ్వేజ్ అనేవారు. మనకు ఊర్లలో పెద్దమ్మలు, పిన్నలు వాళ్ళు, ఎందుకే నీకు మీ ఆయన గవర్నమెంట్ జాబ్, హ్యాపీగా బతికేవచ్చు కదా, మీ ఆయన మంచి తెచ్చి పెడతాడంటే, అమ్మో ఒకటి పెడితే నేను ఎందుకు తినాలి నాయన, నేను పెట్టే స్టేజ్లో ఉండాలి, ఈ స్టేజ్ లో ఉండకూడదు అంటుంటారు కదా, ఇలా ఉండకూడదు. నేను ఈ స్టేజ్ లో నేను ఎందుకు ఉండాలి, నేను పెట్టే స్టేజ్ లో ఉండాలి అనుకునేదాన్ని. అందుకని అలా ట్రై చేశాను. చాలా తిరిగి ఆఫీసెస్ అన్ని. అనుకోకుండా ఒక సినిమా వచ్చింది, అదే ప్రిన్స్ గారు హీరోగా చేశారు, అందులో హీరోయిన్ మాదిరిగా. అప్పుడు నాకు తెలియదు నేను చెప్పినట్టు వింటారు అనేసి. వినరు కదా ఎవరు. కానీ అప్పుడు వాళ్ళకి నేను అవసరమై, నేను ఖచ్చితంగా కావాలనుకొని చాలా బతిలాడి, డార్లింగ్ స్వామి గారు వేరే దగ్గర ఒక నుంచి ఫోటో తీసుకొని నన్ను ఈవిడ ఉంటే బాగుంటుంది మాదిరిగా అనుకొని పెట్టుకున్నారు. కానీ ఆ రోజు నేను చేయనండి, నేను ఓన్లీ యాంకర్నే అవుతానేదాన్ని.
యాంకర్ అంటే అంత ఈజీ కాదమ్మా అనేవారు. ఎందుకంటే పెళ్ళైపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. అంటే ఇప్పుడు నేను ముసలి అయిపోయినా అనుకునేదాన్ని. ఆడవాళ్ళకి ఫస్ట్ అదే కదా పైవేకు. లేదు సార్ నేను యాంకర్ అవుతాను దాన్ని. అయినా ఏదో ఒక రోజు నువ్వు సెలబ్రిటీ అయితే పిలిచి యాంకర్ ఇస్తారు, కథం అప్పుడు నీ లైఫ్ సెట్ అవుతుంది. అప్పటి వరకు కష్టపడు, ఏం పర్లేదు, ఇది మంచి రోలు అని బతిలాడితే లేదు లేదని ఒప్పుకోకపోతే మా ఆయన నంబర్ తీసుకొని మా ఆయన ఒప్పించుకొని సెట్ ఆ క్యారెక్టర్ చేశా. ఎలా పొద్దున 7 తర్వాతనే వస్తా, మా పాప స్కూల్ పంపించాలి, 4 గంటలకల్లా మా పాప వస్తుంది, నేను రాను, నేను ఈ కాల్ షీట్ లోనే వర్క్ చేస్తా. ఒప్పుకున్నారు. వాళ్ళకి అవసరం అక్కడ. అంటే ఆ పాప నాలాగా ఉంటుంది, హీరోయిన్. ఒప్పేసుకున్నారు. ఓహో సినిమాలంటే ఇలాగే ఉంటాయి. పేపర్ చేసి తీసుకెళ్ళేసరికి మిగతా అన్ని అలాగే ఉంటాయి. అమ్మ అన్ని ఇలాగే ఉంటుంది, కంఫర్ట్ ఉంది కదా, ఈ తిరిగేది ఏంటి, ఈ ఫొటోస్ పడితే అవసరం లేదులే, సినిమాలు చేసేద్దాం అనుకొని సినిమా ఆఫీస్ దగ్గర మొదలెట్టారు. అప్పుడు అర్థమైంది ఓహో ఇంత కష్టం ఉంటుందా సినిమాలు అంటే అని. ఎందుకంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళాలి, మన ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పాలి, కానీ ఆడిషన్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చితేనే 1000 మందిలో నన్ను సెలెక్ట్ చేస్తారు. ఇది నా పరిస్థితి. తర్వాత అర్థమైంది ఓకే, కానీ నాకు కంఫర్ట్ అనిపించింది, బాగుంది, నేను చేయగలుగుతా, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అని మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అయిపోవడమే. అంటే ఒక 2-3 సంవత్సరాలకు వచ్చి టైం పట్టింది, నెలకు ఒక రోల్ వచ్చేది. ఉన్నవంత ఒక 30 సెకండ్స్ ఉండేదాన్ని సినిమాలో. ఏంటి ఇదే చేస్తావా, ఇవే చేస్తావా, ఇంతే చేస్తావా, అవసరమా నీకు అన్నోళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి అమ్మా ఫస్ట్ కాల్ నీకే ఫోన్ చేస్తున్నాం రా, మన ఇంట్లో పెళ్లి, అంత రేంజ్ కు వచ్చినాడే ఇప్పుడు హ్యాపీ. నేను ఆ కష్టమే కదా ఇప్పుడు. అంటే మీరు తప్పకుండా రావాలక్క, ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాం అని కాల్స్ వస్తుంది. ఆబ్వియస్లీ కారణం నేను ఎదిగాను కాబట్టి. అంటే వెనకాల ఉన్న కష్టము, మా వారి కష్టము ఎవ్వరు మనకు అప్పుడు లొకేషన్స్ లేవు, పెద్ద ఫోన్లు లేవు, చిన్న మోటార్ల ఫోన్ ఇంత ఉండేది. అందరినీ దారి అడిగి ఎక్కడ ఏంటి అడిగి వెళ్ళాలి మనం. నేను మీకు ఆఫీస్ చూపించాను అనుకో, వాళ్ళు నాకు ఇంకొక ఆఫీస్ చూపిస్తారు, లేదనుకో చూపించరు. నేను ఉండేది నార్సింగి, నేను 4 ఆటోలు ఎక్కి రావాలి, 4 ఆటోలు ఊరు యాక్చువల్లీ ఊరు అది హైదరాబాద్ ఇంకొక ఊరు నార్సింగ్ అన్నది. డైరెక్ట్ బస్సు కూడా ఉండేది కాదు, 4 ఆటోలు ఎక్కి దిగాలి, 4 ఆటోలు ఎక్కి వెళ్ళాలి. అది నా పరిస్థితి. కానీ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి అందరము ఒకరికొకరు హెల్ప్ చేసుకొని, లేదంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అనుకో, మనం అడగాలి ఇంకా ఇదిగో ఇక్కడ దిగు, ఈ సిగ్నల్ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, మర్చిపోయినారా మళ్ళీ చెప్పలేదని మధ్య వరకు బుక్ మీద రాసుకునేదని లక్ష్యత గీసి లెఫ్ట్ రైట్. అలా చాలా కష్టపడి ఈ రేంజ్కి వచ్చా. మీ ఫస్ట్ చాలా ఈజీగా వచ్చింది అనుకుంటారు అందరు. అవును, అదే మీ ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారండి? యాక్ట్ చేసిన అంటే చెప్పాను కదా, ప్యాంపర్ చేసి చాలా ప్రేమగా మారుతి గారి ప్రొడక్షన్ ఇచ్చారు, మంచిగానే చెప్పకూడదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి అనిపిస్తారా అని అదొక టాక్. మళ్ళీ అదే అంటే అప్పుడంటే కాస్త పేపర్ చేసి వాళ్ళ అవసరం కాబట్టి అంత బాగా పిలిచి ఎవరికి ఇవ్వరేమో నాకు తెలిసి జరిగి ఉండదు. తిండి లేక ఎంతమంది వింటున్నాం కదా, అలా తిండి లేక చాలా కష్టపడి రెంట్ కట్టుకోలేక ఉన్న వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు క్యారెక్టర్స్ రాలేవు, నాకు వచ్చినాయి. ఎలా చూసుకున్నా మీరు ఒకందుకు సేఫ్ అని చెప్పుకోలేదు. నేను చాలా సేఫ్. ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంది, అవును, మీకు నేను వర్క్ చేస్తా, నేను వర్క్ ఆపను. రాత్రి 2 గంటల వరకు షూట్ చేసి వచ్చినా కూడా ఫస్ట్ నేను సీరియల్స్ చేశా. ఉత్తమందారం, గీతాంజలి అని ఫస్ట్ నేను 2 సీరియల్స్ చేశా. కానీ సీరియల్స్ టైమింగ్ ఎలా ఉంటుందంటే రాత్రి 2 పొద్దున ఒక సీన్ చేస్తే ఒక్క సీన్ క్లోజ్ పెట్టడానికి, అంటే కామన్ గా అప్పుడు అలా జరిగేది, ఇప్పుడు లేదు. ఒక్క సీన్ క్లోజ్ పెట్టడానికి రాత్రి 12 గంటల కంటే 12 గంటలకు 1 గంటకు ఆ క్లోజ్లన్నీ మళ్ళీ నైట్ తీసేవారు. బాబోయ్ 2 గంటల దాకా ఉండాలా, అలా ఉండేది పరిస్థితి. లేదు సినిమా చేద్దాం, కంఫర్ట్ 6కి అయిపోతుంది, అన్ని కౌంట్ చేసుకునేది. కానీ ఇద్దరికి సీరియల్స్ ఎలా ఉంటుందో తెలుసు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో తెలుసు, మీరు సిరీస్ లాంటివి ఏమైనా చేస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఈయనేమి ఏమంటారు ఏమీ తెలియని ఎల్లుండిపోయేది అస్సలు కాదు. ఈయన కూడా ఎప్పటి నుంచో జమానాల నుంచి ఉన్నారనమాట ఇండస్ట్రీలో. పటాస్ సినిమా ఐడియా ఉంది కదా, సో అందులో ఒక పోలీస్ ఆఫీసర్స్ మన ఎవరు కనిపించే సాయి కుమార్ గారి పక్కన ఒక పార్టీలో డ్రింక్ పట్టుకుంటే ఇలా ఉంటారు అనమాట, బ్లూ కలర్ షర్ట్ వేసుకుని. కలర్ కూడా చెప్తాను
ప్లే మీరు చేస్తారు. చూడండి పటాస్ పోలీస్ సీన్స్ అని కొట్టండి. సో పక్కనే మన సాయి కుమార్ గారు పక్కనే గ్లాస్ ఇచ్చుకుని యా యా అంటారనమాట. అది ఈ అందులో లైన్. చాలా సీన్స్ ఉండగా మీకు ఓన్లీ గ్లాస్ సీనే కనిపించింది చూసారా? ఎందుకు చెప్పనా మీరు పటాస్ అని చెప్పిన తర్వాత నేను సెర్చ్ చేసి నాకు వచ్చిన ఫస్ట్ సీన్. ఓకే. సో ఇలా మీరు అలా ఎలా స్టార్ట్ అయిందంటే వాట్ యూ సే, అంటే మీ ఫస్ట్ సినిమా ఏంటి? నా ఫస్ట్ ఒక 10 సినిమాలు ఉన్నాయి కదా చెప్పడానికి మీకు ఇప్పుడు ఉన్నాయి. మీరు చేసినవి ఏదో ఒకసారి చెప్పండి 10 సినిమాలు ఏంటో. అంటే నేను ఫస్ట్ చేసింది ఆన్ స్క్రీన్ మీదకి వచ్చిన సినిమా హృదయ కలయం అండి. ఓ సో సంపూర్ణేశ్వర్ బర్నింగ్ సంపూర్ణ స్టార్. స్వాగతం. బర్నింగ్ నెక్స్ట్ స్టార్. కొబ్బరిమట్ట. మళ్ళీ బర్నింగ్ స్టార్. మళ్ళీ బర్నింగ్ స్టార్. ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ కూడా సంపూతో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే తను అంత ఎదిగినా కూడా ఈ రోజుకి ఇండస్ట్రీలో ఫోన్ చేస్తే మనని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం కరెక్ట్ అవుతూ ఉంటాం కదా. ఫోన్ చేస్తే సంపుకి అన్నగారని సంభవిస్తాను. ఆయన అందరిని అలాగే స్వీట్. తను అసలు ఇప్పుడున్న స్టేజ్ కి తను నన్ను అసలు పలకరించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏం లేదు. బట్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తనే ఫోన్ చేశాడంటే మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం వెళ్ళి కలవాలి అనుకుంటే మనం ఆలోచిస్తాం. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందో ఇంకొకటి అనుకుంటూ. సో అలాగా నేను కొంచెం బ్యాక్ స్టెప్ వేసి జనరల్గా నాకున్న కాంటాక్ట్స్ ని రీచ్ అవడం కోసం నేను కొంచెం ఆలోచిస్తాను. బట్ కానీ వాళ్ళు నాకు కాల్ చేస్తారు, ఏంటి మధ్య కాల్ చేయట్లేదు, ఎలా ఉన్నావు ఏంటి. అప్పుడు నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఓకే, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈయన ఎక్కడో అంటే మీరు ఎక్కడో ఒక చోట ఆగిపోతారు అనమాట. వాళ్ళంతా ఎదిగిపోయారు. అంటే వాళ్ళు ఎదిగిపోయారని కాదు, టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఆ టైంలో మనం ఫోన్ చేసి అన్న ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, ఇలాంటివి అడగడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళతో తప్పితే రెగ్యులర్గా ఏదైనా ఉంటే అకేషన్స్ అవి ఉంటే కలుస్తూ ఉంటాం. నా జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. కానీ ఇండస్ట్రీలో నేను హీరో అయిపోవాలి, చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఏదో చేసేయాలని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఊహించుకున్నంత ఈజీ కాదు ఆన్ స్క్రీన్ అది మనం వెళ్ళిపోయి ఇది చేయడం. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనకి ఎవరు అవకాశాలు ఎవరు అనేది ఫస్ట్ రియలైజ్ అయిన తర్వాత మనకి మనమే అవకాశం ఇచ్చుకోవాలి అన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏదో సినిమా తీసేద్దాం. ఫస్ట్ ఏదైతే ఇదైతే సినిమా చేసేద్దాం. సినిమా చేయాలంటే ఏం కావాలి, కథ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్ట్ చేయడం డైరెక్టర్ కావాలి, ఇది ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూసర్ కావాలి. ఇవన్నీ కావాలి కదా అని ఆలోచించినప్పుడు కథ మనం రాసుకుంటే బడ్జెట్ మిగిలిపోద్ది కదా. సో నాలోంచి ఒక రైటర్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత దీన్ని వేరే ఒకటి డైరెక్ట్ చేస్తే వాడికి డైరెక్షన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనమే డైరెక్ట్ చేద్దాం, డైరెక్టర్ బయటకు వచ్చాడు. అలాగా ఎస్వి కృష్ణారెడ్డి గారి లాగా, కన్నడలో ఉపేంద్ర గారి లాగా. సో ఇంకా మొత్తం అన్ని నేనే చేసేసి మ్యూజిక్ ఒకటి వదిలేశారు కదా. మ్యూజిక్ కూడా చేశాను. ఈ ఛానల్ లాంచ్ కి ఓయిన్ ఒక సాంగ్ చేశాను, ఓయిన్ యూట్యూబ్ ఛానల్. సో అది ఒక 1 hour లో సాంగ్ రాయడం, ట్యూన్ చేసేయడం, ఒక హాఫ్ అన్ అవర్ లో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కొట్టించడం, ఒక 4-5 hours లో కంప్లీట్ షూట్ కూడా చేశాను. ఫోన్ లో షూట్ చేశాను. ఓకే, సో దీనికి ముందు ఒక 5 songs డివోషనల్ సాంగ్స్ రాశాను. నన్ను ఏమన్నారు మీరు? అనే బడ్జెట్ పద్మనాభం అవును కదా, ఒక విజను ఏంటి చెప్పండి డైలాగ్ లేక అలా చేయాల్సి వచ్చింది, అవి లేక. సో ఆ తర్వాత వేరే ఒక మూవీ చేద్దాం అనుకున్నాను. దానికి కూడా సాంగ్స్ రాయడం, సాంగ్స్ కంపోజ్ చేయడం అన్ని జరిగిపోయింది. రికార్డింగ్ కూడా చేయించాను. ఇంటికి నేను అడిగిన క్వశ్చన్ లో మీరు అక్కడి నుంచి పక్కదోవ పట్టించారు. కొబ్బరిమట్ట తర్వాత పటాస్ చేశానండి. పటాస్ తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా సుప్రీం చేశాను. ఓకే, ఆ తర్వాత ఈ వీటి మధ్యలో అప్పట్లో కూడా ఉండేవాడు అని సాగర్ చంద్ర గారి డైరెక్టర్. సో తర్వాత ఇంకా చిన్న చిన్న మూవీస్ చేశాను. బట్ కొన్ని రిలీజ్ అవ్వలేదు. చెప్పుకోదగ్గ సినిమాలు ఏమన్నా పెద్దగా ఉన్నాయంటే రీసెంట్ గా రాబిన్ హుడ్ ఒకటి చేశాను. రాబిన్ హుడ్ లో ఎక్కడ ఉంటారు చెప్పాలా? ఆడియన్స్ వస్తారు. రాబిన్ హుడ్ లో ఎక్కడ ఉంటారంటే సెకండ్ హాఫ్ లో ఉంటారు, ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటారు. సో ఫ్యామిలీ ఎపిసోడ్ లో వస్తారనమాట. ఈసారి గెస్ట్ చేయండి, కనిపెడితే మాత్రం కమెంట్ చేయండి నేను కనిపెట్టా అని. అంటే మీరు చెప్పేది ఎలా ఉందండి, ఇంట్లో చెప్తారు కదా, ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, ఈయన ఎక్కడ చూసారో తెలుసా అని చెప్తాను. సో అంటే ఆ తర్వాత ఇంకేం సినిమాలు చేయలేదా? సినిమాలు ఇంకా తర్వాత ఏం చేయలేదు. డైరెక్ట్ సెకండ్ ఇయర్ రేవు అదే కదా ఇప్పుడు మెయిన్ చెప్పుకోవాల్సిన సినిమా. అంటే దాంట్లో అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్. బట్ రేవులో సెకండ్ లీడ్ కింద చేశాను. సో అలా స్టార్ట్ అయిందండి వీళ్ళ ప్రస్థానం.
సో మధ్యలో మర్చిపోయి ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయండి. ఆ, నేను రైటర్ గా ఈటీవీ ప్లస్ ఛానల్ కి నేను వర్క్ చేశాను, ఒక 6-7 ఇయర్స్ చేశాను. సూపర్ అండ్ ఛానల్ లాంచింగ్ దగ్గర నుంచి ఫస్ట్ బంచ్ ఆఫ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్స్ కి, దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నాది కూడా ఉంది. ఓకే. అక్కడి నుంచి నా ప్రస్థానం ఉంది. అండ్ సీరియల్స్ రాశాను, కొన్ని వెబ్ సిరీస్ కి వర్క్ చేశాను, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ రాసి డైరెక్ట్ చేశాను. అందుకనే అనగనగా మీరు వచ్చారు నిన్న. అనగనగా డైరెక్టర్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అండ్ తన ఒక మంచి డైరెక్టర్. తను యూట్యూబ్ లో నాకు ఒక ఫేమ్ రావడానికి రీజన్ ఏంటి అంటే సన్నీ అండి. ఓ సూపర్ సూపర్. అంటే మ్యామ్ మీ పరంగా చూసుకుంటే బ్రేక్ వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది అంటారు? అంటే స్టార్టింగ్ బ్రేక్ అంటే మనం ట్రైలర్ లో వేయడం ఎంత గొప్ప, కొన్ని కోట్ల సినిమాలు. నేను ఫస్ట్ ఎంసీఏలో మంచి అంటే ఫేమ్ వచ్చింది. అంటే అరే మన సునీతరా అనుకునే రేంజ్కి వచ్చా. అంటే ఆఫీస్కి వెళ్ళినా ఎవరు గుర్తుపట్టేవారు కాదు కదా. డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చూస్తాను. నాకు మన ఫ్యామిలీతో అవసరం లేదు, ఎందుకంటే నాకు వర్క్ కావాలి కాబట్టి. మన ప్రతి డిపార్ట్మెంట్ సినిమా చూస్తారు, నాని గారు కాబట్టి, ఓకే, పెద్ద డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు కాబట్టి. ట్రైలర్ లో పడ్డందుకు ఫేమ్ స్టార్ట్ అయింది. మురుగదాస్ గారిది స్పైడర్, దాంట్లో కూడా అంతే, ఒక మంచి క్యారెక్టర్. స్పైడర్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో చూస్తారనమాట. ఆవిడ చెప్పారు కదా ఇంత ఫోన్ లో ఉండే అని, ఆ ఫోన్ తోటి ఒక ఎపిసోడ్ ఉంటుంది స్పైడర్ లో, మామూలుగా ఉండదు. అది హిలేరియస్ అసలు స్పైడర్ సినిమా మొత్తంలోనే. అయితే స్పైడర్ తో మంచి బ్రేక్ వచ్చింది. అంటే ఇంకా సునీత గారు అంటే ఇలా ఇలా బ్యాగ్ వేసుకుని తిరగడం కాదు, ఏ వర్క్ అయినా గట్టిగా చేయగలుగుతుంది అనేసి నమ్మారు అనమాట. అంటే వర్క్ ఇస్తే చేసేవాళ్ళుగా, అమ్మో నాకు భయము, మా ఆయన్ని అడగాలి, మా ఇంట్లో అడగాలి, ఏం ఉండవు, ఓకేనా చేసేద్దాం అంటే మురుగదాస్ గారే బయటకు వచ్చి, అమ్మా ఏంటి ఇంట్లో చెప్పారా ఇవన్నీ మీకు ప్రాక్టీస్ ఉన్నాయా అని అడిగారు. లేదు సార్ అన్నారు. అదేంటి మరి చేసేస్తున్నారు, ఒకసారి కాల్ చేయండి అన్నారు. సార్ కాల్ చేస్తే వద్దంట సార్, అవసరం లేదు సార్. అదేంటి ప్రాక్టీస్ లేదు అంటున్నారు అని వచ్చిరా అని తెలుగుతో పీటర్ హెన్స్ వచ్చారు సార్. లేదు సార్ చిన్నప్పుడు నేను ఏదో అట్లా ఆడుకోమని గ్రౌండ్కి పంపిస్తే చెట్లెక్కి దూకేదాన్ని సార్, పర్లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించుకొని నేను డైరెక్ట్ గానే చేశాను. ఏ మనకు రోప్స్ అవన్నీ ఏం లేకుండా నేను డైరెక్ట్ గానే చేశాను. చాలా హ్యాపీ, మంచి పేరు వచ్చింది. అంటే మనం గుర్తుంచుకోవాలి, కాస్ట్యూమర్ అన్న అప్పుడు వర్క్ చేసిన కాస్ట్యూమర్ అన్న మళ్ళీ నిన్న ఒక ఆఫీస్కి నేను డ్రెస్కి సెలక్షన్స్ కోసం వెళ్తే, అమ్మా బాగున్నారా అని అడిగారు. నేను షాక్ అయ్యాను, గుర్తులేదు తను నాకు. అన్న మనం ఎక్కడ కలిసామని అడిగితే, స్పైడర్లో చీరలన్నీ చింపి మీకు అన్ని రోప్స్ కడితే నాకు వద్దు అని అన్నావు, ఇంకా చీరలు వేరే పక్కకి వేసేసి వేరే చారేజ్ కట్టాం కదమ్మా మీకు. అంటే చీరలు చించి కడితే వాళ్ళేమో దాన్ని సెట్ చేసేసుకుంటారు కదా, రోప్స్ ఉన్నాయి కదా అని. ఓన్లీ హోల్ సెట్ చేస్తారు, చెయ్యరు కదా. వేరే చీర అంటే 2 చీరలు తీసుకొస్తారు. అంటే నాకు కొద్ది చింపుడు చీర కొత్త చీర కట్టుకున్నావు కదమ్మా, నేను కాశ్మీర్ అని చెప్తున్నారు. అంటే కనీసం 10 సంవత్సరాల తర్వాత కూడా నేను గుర్తున్నానంటే అప్పుడు అంటున్నారు తను, మీరేం తక్కువ కష్టం అమ్మ చేసింది ఆ రోజు, చాలా గ్రేట్ ఆడపిల్లగా అని అంటున్నారు. అంటే అంత గుర్తింపు వచ్చింది నాకు స్పైడర్తో. తర్వాత అంటే జాతి రత్నాలతో నా లైఫ్ సెట్ అయిపోయింది. ఓకే ఒక డైలాగ్, నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా. నేను అసలు డైలాగ్ తీసుకొచ్చాను, చూపిద్దామని అనుకున్నాను. ఐ హ్యావ్ 2 డైలాగ్స్. సో ఎలాగో వచ్చింది కాబట్టి ఐ షో అనమాట. మీరిద్దరు ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ వెంకటరావు ఆవిడ సక్సెస్ చెప్పారు కదా, ఆవిడ బ్యాగ్ వేసుకుని తిరిగేదాన్ని అని. బ్యాగ్ వేసుకుని తిరిగి స్టేజ్ నుంచి ఇప్పుడు బ్యాగ్ లో క్యాష్ వేసుకున్న స్టేజ్. అవును సార్, నేను ఇచ్చిన పేమెంట్ దాంట్లోనే ఉంది, తీసుకుందాం. ఇది మాత్రం చెయ్యండి మీరిద్దరు. మామా నువ్వు ఫోన్ చేయకపోతే నేను అట్ అయిపోతాను. ఫస్ట్ డైలాగు అందరూ చెప్తారు, ఫస్ట్ డైలాగ్, ఆ లాస్ట్ డైలాగ్ నా కొడుకు అరుస్తుంటాడు, ఎవ్వరికి అర్థం కాదు, చాలా వరకు చెప్తారు. ఫస్ట్ ఒకటే బాగా ఓన్ చేసేసుకున్నారు. పక్కన ఎవడన్నా ఐ లవ్ యూ అన్నాడంటే పాపం వాడి ఎవరికి చెప్తాడా, వాళ్ళ అమ్మకి చెప్తాడా, వీళ్ళకి అనవసరం, ఏం లెక్కరు పని చేసినవరా అమ్మ పెడతారు. ఆబ్వియస్లీ ఆఫ్టర్ జాతిరత్నాల తర్వాత అంటే మీకు 1 లైనర్స్
అంటే ఒక నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అన్న లైనర్ కాడి నుంచి అవును. ఏం లత్కోర్ పని చేసినవరా అన్నది కూడా ఏం లత్కోర్ పని చేసినారు. నేను చేసింది సితారాలో వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ పర్సన్స్. పిలిచి నాకు డేట్ లేదు, నేను వేరే సినిమాలో వెన్నెల కిషోర్ గారు మదర్గా చేస్తున్నాను అంటే కూడా వాళ్ళు లేదు లేదు మాకు డేట్ కావాలి అని నాతో రిక్వెస్ట్ చేసి, వేరే వాళ్ళతో లేదంటే మేము మేనేజర్తో మాట్లాడతామని చెప్తే లేదండి నేనే మాట్లాడతాను అని మా డైరెక్టర్ దగ్గర టైం తీసుకొని ఓన్లీ 2 hours వచ్చేసాను. 2-3 hours అంతే. 2 సీన్లు కట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి 10 రోజులు వచ్చేసి నెక్స్ట్ సినిమాకి మొత్తం లడ్డుగారి మీద ఉంది. మొత్తం లడ్డు. కళ్యాణ్ బాబు ఫోన్ చేసి అమ్మా నేను గట్టిగా రాసుకుంటున్నాను, మంచి సపోర్ట్ చేయాలమ్మా, నీకు డేట్స్ ఉన్నాయా ఈ నెలంతా అని అడిగి మరీ రాశాను. అలాంటి డైరెక్టర్స్ ఎంత గ్రేట్, గొప్పలు కదా. ఈవిడ కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ చెప్పాను, సునీత్ గారు మీరు ఈ ప్రాజెక్ట్లో యాక్ట్ చేస్తే మీకు ప్లస్ అవుతుంది, నాకు మాత్రం ప్లస్ అవుతుంది, కానీ మీరు యాక్ట్ చేస్తానంటే నాకు చాలా హ్యాపీ. రీజన్ ఏంటంటే యూట్యూబ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ దిగి యూట్యూబ్కి వస్తాం అలా అనరు. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే అజయ్ గారు నేను ఇది అదేం కాదు, మీ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అని కదా, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఖాళీగా ఉండకూడదు. నాకు ఒంట్లో ఒప్పుకున్నంత వరకు నేను చేయగలిగేంత వరకు నేను అది చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అనేది నేను చూడను. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ ఎక్కడ చూపించలేదు. నాకు ఇలాంటిది కావాలి, ఇప్పుడు మూవీకి వెళ్తే వీడికి కార్వాన్ ఫెసిలిటీస్ అయ్యేస్తారు, మాతో పాటే కూర్చుంటారు, మీకు ఎంత కూర్చుంటారు మాతో పాటు కింద కూర్చుంటారు, మేము ఏం తింటే అదే తింటారు, నాకు స్పెషల్గా అది కావాలి ఇది కావాలి. ఇవి కాకుండా మళ్ళీ ఈవిడే ఫుడ్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో వెరీ పండగల రోజు కూడా వదిలిపెట్టలేదండి. ఉగాది రోజు కూడా షూట్ చేస్తే మరి నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి తినిపించాలి కదా. బొబ్బట్లు మేము బూరెలు అంటాము, వెడల్పువే బూరెలు అంటాము, తీసుకొచ్చి పెట్టాను. చాలా నచ్చింది, బొబ్బట్లు అంటాం. చాలా నచ్చింది అని ఇష్టంగా 2 తిన్నారు ఆ రోజు. మళ్ళీ డబ్బింగ్ రోజు మళ్ళీ పిలిచారు, మేడం డబ్బింగ్ మనదే ఫస్ట్, ఒక 3-4-5 గంటలు పడతారు. 5 గంటలు చెప్పాలా డబ్బింగ్? ఏం చేశాను, అంత చేశానా అనుకున్నాను నేను. వచ్చాను టపా 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 చెప్పేసి మేము చాలా ఒక 5 గంటలు పెట్టుకున్నామండి, మీరు 2 గంటలలో చెప్పేశారు. మామూలుగా రెండోది ఏంటంటే ఆ రోజు మళ్ళీ బొబ్బట్లు తీసుకెళ్లాను, కాకపోతే తను కలవలే. ఫోన్ చేసి చెప్పాను, తెచ్చాను ప్రేమతో తినండి అంటే అబ్బాయిలు మంచుకొకటి తిని సార్ తీసుకెళ్ళాను. నాకు నెక్స్ట్ టైం సునీత గారు బొబ్బట్లు ఓకే. చాలా బాగా చేస్తాను. నేను వంటకాలు ఏదైనా బాగా చేస్తాను, నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు నేను తినడం కాదు, నాకు చేసి తినిపించడం ఇష్టం ఫ్రెండ్స్ కి. సూపర్. ఇప్పుడు మనం ఒకటి చెప్తాను, ఇప్పటి వరకు ఈవిడ యాక్ట్ చేసిన సీన్స్ చూపించారు. ప్రతి మూవీస్ లోనూ ఈవిడ కొడుకుతో ఎక్కువ తల్లి కొడుకులో కాంబినేషన్ ఉంది కదా, ప్రతి దాంట్లో కూడా కొడుక్కి ఈవిడికి ఫైట్ అయి జరుగుతూ ఉంటుంది, ఈవిడ తిడుతూ ఉంటారు. దీనికి క్వైట్ కాంట్రాస్ట్ గా విపరీతమైన ప్రేమ చూపించే అమ్మ అన్నమాట. అవును. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న మన లడ్డు తోటి ఆ డైలాగ్ చెప్పిద్దాము. లడ్డు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు కాబట్టి మ్యాడ్ లో ఉన్న డైలాగ్ జస్ట్ ఆ లత్కోర్ పంచాయతీ వరకు మీకు ఎంత గుర్తుంటే అంత మీకు గుర్తుంది కదా. మా మమ్మీ ఫోన్ ఎత్తదు, రోజు జనాలు చెప్పి చెప్పి గుర్తుంది. నిన్న కూడా నేను ఒక సాంగ్ షూట్ కి వెళ్ళాను. అవును, మీరు సాంగ్స్ కూడా షూట్ చేస్తున్నారని చెప్పి విన్నాను. అంటే వాళ్ళు అంటే మనకి ఇక్కడ రాజమౌళి గారు ఎలా డైరెక్షన్ లో, సాంగ్స్ లో కూడా లక్ష్మణ్ గారు అని రాజమౌళి గారు అంత గొప్పవారని అక్కడ సైడ్ అనుకుంటుంటారు. ఫుల్ ఆపోజిట్ నాకు. నేను ఒక 2 సాంగ్స్ చేశాను. ఒకటి ఆర్మీ సాంగ్ అంటే వాల్యుబుల్ కదా, నాకు ఇష్టం, అది చేశాను. ఆ తర్వాత ఇంకొకటి చేశాను, ఇష్టమే లేని పెళ్లి చేసుకోండి అని ఒకటి. ఒక ప్రొడ్యూసర్ గారు మరీ ఆవిడ ఉంటే బాగుంటుంది అని, ఆ ప్రేమ అది కనపడుతుంది, ఓన్ చేసుకుంటారు అని చేయించారు. 3వ సాంగ్ కట్ చేస్తే ఒక రాజమౌళి కాల్ చేశారు. ఒక రాజమౌళి గారు, సాంగ్స్ రాజమౌళి గారు, తాను నాకు కావాలి అమ్మ మనకు ఈ సాంగ్, అదే గుడ్డగుమ్మని బుల్లెట్ అని వచ్చేస్తావా, అది ఫుల్ హిట్ కదా. సెకండ్ పార్ట్ లో నేను మదర్, హీరోయిన్ కి మదర్, అందులో కూడా ఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగుంటది క్యారెక్టర్. కాబట్టి నేను మిమ్మల్ని తీసుకుంటున్నానమ్మా అన్నారు. ఎలా సార్ అలా ఎలా అంటే, వేరే ఆ సాంగ్ లో నాకు అదే హస్బెండ్ గా చేశారు, తను చెప్పారంట ఒకసారి మేడం ఇది చూడండి అని. వాళ్ళు చూస్తే నేను కొత్త కాదు కదా, అప్పుడు అర్థమైపోయి ఓకే మేడం తీసుకుందాము అని అనుకున్నారు. అంటే ప్రత్యేకంగా నన్ను ఎందుకు అనుకుంటున్నారు సార్ అంటే, వితౌట్ గ్లిజరిన్ తో ఏడుస్తారంట కదా మీరు. ఏంటి అక్కడి వరకు వెళ్ళిందా అనుకున్నాను. అంటే ఒక రాజమౌళి గారు నిజంగా తను తీసే సాంగ్ ప్రతిదీ మిలియన్స్ లో సార్,
నా గొప్పతనం అక్కడి వరకు వెళ్ళింది, దాని నాకు తెలియదు నిజంగా. సాంగ్ హిట్ అయింది, అబ్బా సూపర్ సాంగ్ అని మనం ఒక రీల్ తీస్తాం, అవును. కానీ ప్రతి సాంగ్ ఆయన చేశాడంటే హిట్ కథం. సో నిన్ను మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళ సాంగ్స్ కోసం అని 2-3 ఫోన్ చేశారు తనకి, అన్నా డేట్లు లేవన్నా ఒక 2 months వరకు అంటున్నారు డైరెక్ట్ చేయడానికి. ఒక్కొక్క సాంగ్ ఒక 5-6 days 10 days చేస్తారు కదా, డేట్లు లేవంటున్నారు తెలుసా. ఎంత గొప్ప వాళ్ళు నన్ను తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీరు వస్తారనుకోలేదు, వచ్చారు, మాకు చాలా హ్యాపీ. అంత గొప్ప వాళ్ళు. సూపర్. అయితే ఒకసారి డైలాగ్ రీక్రియేట్ చేసేద్దామా? రెడీ 1 2 3 గో. మమ్మీ చెప్పరా లడ్డు, ఐ లవ్ యూ మమ్మీ. మంచిగా వారా, ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినావురా మమ్మీ నేనేం చేయలే మమ్మీ. ఆడికి నవ్వు వస్తుంది బాబు. ఎనీవేస్ చాలా 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 బాగా చెప్పారు అసలు. నేనేం చేయలే మమ్మీ అంటాడు వాడు. ఈయన కొంచెం మోడలేషన్ మారేసరికి నవ్వు వచ్చింది కదా. రాలేదు. నీ అమ్మ ఊరికి ఏం చక్కగా కూడా మాట్లాడకూడదా నీతోటి అని అంటాడు. ఒక్కసారి కూడా మంచి మాట్లాడదాన్ని నేను. వాడి లాంగ్వేజ్ భలే ఉంటుంది, నాకు లడ్డు లాంగ్వేజ్ భలే ఇష్టం. వాడు ఎంత బాగా చెప్తాడు ఆ మాట. అంటే అప్పుడు మా ఆయన వెనక నుంచి వచ్చి స్కూటర్ ఆడ పెట్టి వస్తుంటే అప్పుడు చెప్తాను వాడు డైలాగ్, ఏమయ్యో అంటే అందరు ఇక్కడ వరకే చూసి ఏం లత్కోర్ పని చేసినావు. వెనక నుంచి హస్బెండ్ వస్తా అంటే తిరిగి చూసిన సప్పుడైంది మా ఆయన వచ్చిందని. ఫోన్ లో వీడు ఉంటాడు, ఏమయ్యో ఈ కొడుకు కాలేజీలో ఉత్తరం లవ్ చేసి ఉంటాడు, కడుపు చేసి ఉంటాడు, కటాయించుంటాడు అనగానే అప్పుడైనా ఊకో ఆయనకు అంత సీన్ లేదు. అందుకే పెళ్ళి బాబు మ్యాట్యూలో. సూపర్ ఉంది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయమ్మా? ఫంకీ అనదీశారు కదా నిజంగా. అంటే నన్ను సెట్ చేశారు నా లైఫ్. అంటే నేను మంచి ఇన్నోసెంట్ మదరు. సింత గారు అనగానే చాలా మంది డైరెక్టర్స్ పిలిచి క్యారెక్టర్ ఇచ్చి, కళ్యాణ్ భోగన గారు కానీ నాటకం ఇచ్చారు, అలా కొంతమంది ఇచ్చారు, జైత్ర అలా. వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని చూసినా యాక్ట్ చేస్తున్నారు అనిపించదు, మా ఎదురింట్లో అక్కనో అమ్మనో పిన్నియో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. అలా ఇవ్వడానికి కారణం అయితే ఇక అంటే అనుదీప్ గారు దాన్ని బ్రేక్ చేసేసారు. నన్ను చూస్తే కథం లత్కోర్ మమ్మీరా అంట. చిన్న పిల్లలకు తెలియదు కదా దాని మీనింగ్, చెప్పుకోవాలంటేనే నవ్వొస్తుంది. ఎంత గట్టిగా నవ్వారు చూడండి మా డైరెక్టర్ గారు. చిన్నపిల్లలకి తెలియదని చెప్పారు కదా. సో ఆ రేంజ్కి వెళ్ళిపోయాను నేను. అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ ఇవాళ నేను ఒకటి, ఈవెన్ జాక్ లో కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటది. జాక్ లో కూడా చిచ్చి నేను ఏంటో చేసుకుంటా అంటే హీరో గారు సరేలే నీకు కొన్ని రిక్రూట్మెంట్స్ ఉంటాయిలే అంటారు సిద్ధు గారు. అంటే చిచ్చి ఇతనితోనా అంటే బొమ్మరిల్లు భాస్కర్ గారి గొప్పతనం అది. అవును. అంటే నాకు నరేష్ గారిని అలా అనే అంత అర్హత, ఒక చిన్న డైలాగు అది నేను ఎంత అదృష్టం. కానీ నాకు ఇస్తానని తను ముందే చెప్పారు. నేను స్టేజ్ మీద కూడా చెప్పుకోలేకపోయినాను, అంత టైం పెట్టకూడదు కదా మనము. ఇప్పుడు చెప్తే ఏదో ఒక రోజు తనకు చేరుతుంది. నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో చేసినప్పుడు మేనత్త క్యారెక్టర్ ఇచ్చారు అఖిల్ గారికి. ఆ రోజు లాస్ట్ డే షూట్ రోజు చెప్పేశారు, అమ్మ ఖచ్చితంగా మనం నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నది చేద్దామన్నారు. జాక్లో ఇచ్చారు, 2 సార్లు ట్రైలర్లో పెట్టారు. ఎంత అదృష్టం అండి. ఒకటి మసీద్ దగ్గర సీన్. అవును, బాబు రకరకాల వేసాలు వేసుకొని తిరుగుతుంటే రాబులో బాబు ఏంటి బాబు నువ్వు ఇక్కడ రెండుతో ముఖం మీద వేసి కొట్టిపోతుంది. ఈవిడ అదృష్టం ఏంటంటే మీ వాయిస్ ఒకటి అది బ్లెస్సింగ్. రెండోది ఏంటంటే డైరెక్టర్స్ వచ్చి మీకు ఒక క్యారెక్టర్ ఇస్తామని ముందుగానే చెప్పేసి అలా చాలా మంది చెప్పారు. సూపర్. వేణు శ్రీరామ్ గారు కూడా నెక్స్ట్ చేద్దాం రా అన్నారు. నాకు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే చాలా అనుకుంటారు తను అందరూ. ఆ సినిమాలో నేను ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన మంచి డైలాగ్ ఉంటుంది. సూపర్ అసలు. సో అండ్ ఇంకొకటి నేను ఇందాక నేను చెప్తామంటే, మీరు చాలా వరకు ఇప్పుడు దాకా మాకు చేసిన రోల్స్ అన్ని కూడా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినాయి. ఒకప్పటి వింటేజ్ తెలంగాణ శకుంతల గారిని మా అందరికి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ తెలంగాణ ఆ టోన్ మెయిన్ అమ్మకు నాకు మ్యాచ్ అయింది. కానీ నేను ఒకసారి అమ్మని చూశాను, చాలా హ్యాపీ. నేను కుకరీ కాంటెస్ట్ చేశాను అనమాట. అప్పుడు అమ్మనే జడ్జిగా వచ్చారు. ఓకే, చాలా హ్యాపీ. ఫైనల్ వరకు వెళ్ళాను. ఓకే,
కొన్ని ప్రైజులు గెలుచుకున్నాను, కొన్ని డబ్బులు గెలుచుకున్నాను. హ్యాపీ నేను అప్పుడు. సింక్ అవడానికి కూడా రీజన్ ఏం చెప్పనా, సునీల్ గారిది ఒకటి ఉంటుంది చూసారా, కాలేజ్ అంతా పరిగెత్తించి కొడతారు ఆవిడ. లేదు కొంచెం లడ్డూతో ఉన్న సీన్స్ అన్ని ఇంచుమించు అలాగే ఉంటాయి. కొంతమంది డైరెక్టర్స్ కమెడియన్ గా చూస్తున్నారు, అమ్మగా చూస్తున్నారు, ఫీల్ ఉన్న మదర్ గా చూస్తున్నారు కదా. ఒక డైరెక్టర్ గారు మాత్రం సేమ్ తెలంగాణ శకుంతల గారి లాగా పప్పు, ఆ తెల్ల చీర, గోల్డెన్ బార్డరు, అడ్డం బొట్టు అలా పెట్టించి సేమ్ ఆవిడలాగే నోరేసుకొని, ఏందే ఏ బట్టలేంది, ఎర్రి గొడ్డె లెక్క, ఎర్రి గొర్రె లెక్క, అలాంటి డైలాగులు తెప్పించారు. వస్తే అరుంధతి రాబోతుంది. ఓకే, సేమ్ తెలంగాణ శకుంతలమ్మనే. సో నేను చెప్పడం ఆల్మోస్ట్ సింక్ అన్నమాట. చాలా సాంగ్స్ వచ్చేసాయి. సాంగ్ లో ఉండడం కూడా ఎంత గ్రేట్. సాంగ్ ఒక సింగర్ పాడితే బాగుంటది కదా. అంత పెద్ద అవార్డు వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారు. అయితే అందరూ సింగర్స్ పాడడము అదంతా ఓకే, అది ఒక ఎత్తు. నేను నా కోడల్ని వస్తే అరుంధతి ఉన్నవా సచ్చినవే బయటకు రావే, ఎందుకు బ్యాగ్ మొయ్యే నీకి, ఆ డైలాగ్స్ సాంగ్ లో పెట్టుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ గారు ఆడుతుంటారు, అత్తమ్మ వచ్చింది అంటుంటే నేను తిడుతుంటా. ఓకే, సూపర్. కొత్తగా ఏదో ట్రై చేయాలని థాట్ వచ్చిందండి. వీటితో నెక్స్ట్ ఏదైనా సాంగ్ పాడిస్తాను. షో దేవుడా, నేను పాట పాడలే, నా తిట్లు ఉంటాయి మధ్యలో. పెక్యులర్ వాయిస్ కాబట్టి తెలుగు ఈవెన్ తెలంగాణ శకుంతల గారు కూడా ఒక పాట పాడారు. ఆవిడది ఒక పాట ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటది అనమాట, వచ్చింది వచ్చింది అని సంథింగ్ ఒక సాంగ్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, నాట్ బ్యాడ్. అయితే ఇప్పుడు దాకా చాలా ముచ్చట్లు ఆడుకున్నాం కదా, ఐ షో యూ ఫ్యూ పిక్చర్స్. సో అది చూడంగానే మీకు వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, లేదా వాళ్ళ నుంచి మీరు తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేదా వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అది మాత్రం చెప్పండి. ఇలా అందరం మీకు తెలిసిన వాళ్ళే, చాలా బాగా అందరికి తెలిసిన. ఫస్ట్ ఈయనైతే చాలా ఇష్టం ఈయనకి. అంటే చిరంజీవి గారిని చూస్తే నేనే ఒక చిరంజీవి అని ఫీల్ అవుతాను. అది సో కొంచెం స్టైల్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు కదా. అనుకోకుండా అలా వస్తుందేమో అని ఇమిటేట్ చేయాలని కాదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ లో ఉన్న ఒక గొప్పతనం ఏంటి అంటే, అందరూ జనరల్ గా ఏ హీరోస్ అయినా అభిమానిస్తూ ఉంటారు. కానీ ఈయన ఫ్యాన్స్ అందరూ ఎలా ఉంటారంటే, వాళ్లే ఒక డెమీ చిరంజీవి, మనలో ఒక చిరంజీవి ఉన్నాడని ఫీల్ అయ్యే రేంజ్కి తీసుకెళ్తారు ఆయన. మనలో కూడా ఆంజనేయుడు ఆ శక్తి ఉంటుంది అన్నట్టు. చిరంజీవి గారిని చూస్తూనే పెరిగినాం కదా. అసలు ఆ డాన్సులు కానీ, ఆ కష్టం కానీ, స్టార్టింగ్ నుంచి ఎదగడం కానీ, నేనైతే అవన్నీ పాజిటివ్ గానే తీసుకుంటా. సార్ని సార్ ఒక మాట చెప్తుంటారు, చాలా వైరల్ అయింది అవార్డు అంటే, తను ఒక మాట చెప్తే చాలా అనుకుంటారు. తనైతే ఇప్పుడు లైవ్ లో అందరికీ కనపడుతున్నారు. చాలా హ్యాపీ గురుగారు. ఎప్పుడు మీ గురించి నేను మాట్లాడలేకపోయాను స్టేజ్ ఇట్లా కెమెరాల ముందర, కానీ నాకు హ్యాపీ ఏంటంటే తను చెప్పింది నేను ఫాలో అయ్యాను. కానీ అందుకే నాకు అది కనెక్ట్ అయింది. ఎవరైనా సరే వెనక్కి లాగేటోళ్ళే ఉంటారు కదా, నువ్వు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు అంటుంటే, ఒక కప్పనంట అందరు కిందికి లాగండి రారా అని చెప్తుంటే కూడా అది తను బాగా చెప్తారు. ఒక కప్ప పైకి వెళ్ళిపోయింది నూనె రాసిన కర్రకి, ఎందుకు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తే అది చౌడిదంట. నేను సార్ను ఫాలో అవుతాను, గుడ్డిగా ఫాలో అవుతాను. చాలా మంచి మాటలు చెప్తారు. ఇది నమ్మకండి, కష్టాన్ని నమ్మకండి అని చెప్తారు. నాకు అవి చాలా బాగుంటాయి. అంటే మనం నన్ను వెనకలాగిన వాళ్ళు ఉన్నారు, అవసరమైన వాళ్ళు ఉన్నారు కదా, వద్దు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అసలు వద్దంటే వద్దన్న వాళ్ళు ఏమన్నారు. కానీ నేను ఎవ్వరి మాట వినకుండా నిజంగా చౌటి కప్పలాగానే ఉన్నానండి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. నా లైఫ్ రోల్ మోడల్ అంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్తాను. హ్యుమానిటీ అండి. అంటే ఆయన బసవతారకం హాస్పిటల్ నుంచి క్యాన్సర్ పేషెంట్స్ కి చేసే ఏదైతే సేవ అయితే ఉందో, అది ఆయన్ని ఈ రోజున ఈ స్థాయికి నిలబెట్టింది. అండ్ రెండోది ఏంటంటే, ఆయన మూవీస్ లో ఎంత ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేస్తారో, రియల్ లైఫ్ లో ఆయన మనసు అంత చిన్నపిల్లల మనసు అనిపిస్తుంది. నేనైతే కనపడితే చాలా జై బాలయ్య అంట. నన్ను ఎవరైనా అడ్డుకున్నా కానీ ఒక్కొక్కసారి 10 మంది వచ్చేస్తుంటారు కదా, నేను ఎక్కడైనా బయట కనపడితే. కాలేజ్ పిల్లలకు చాలా ఇష్టం. నేను జై బాలయ్య అంటే ఫస్ట్ అందరు జై బాలయ్య అంటారు, నాకు తవ్వొదులుతారు. నేను చాలాసార్లు చెప్పాను తన గురించి, బయట కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ. నేను డాకుమారస్ చేశాను తనతో, చాలా హ్యాపీ. డెడికేషన్ అంటే తను చూసి నేర్చుకోవచ్చు, బాలయ్యని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు అని అంటే 6 గంటలకు సెట్లో ఉంటారండి. డాకుమారాజ్కు మాకు అవి సెట్లు అవన్నీ కొంచెం టైమింగ్స్, కలర్, నైట్ అవన్నీ కావాలి కదా. మాతో పాటు మార్నింగ్ 6 గంటలకు వచ్చి కూడా పొద్దున 6 గంటల వరకు కూడా షూట్ చేశారు.
క్యారవాన్కి కూడా వెళ్ళరు. చాలా లెజెండ్ most వాళ్ళు dedicated person. వాళ్ళని చూసి ఇంక మనం నేర్చుకోవాలా కాదు, అసలు మనం ఇంత అదృష్టవంతులం వాళ్ళు చూడడం. బాబీ గారు చెప్పారు చాలా సార్లు తన గురించి, అవన్నీ చాలు మేము లైవ్ లో చూసాం. మీరు అందరూ అనుకుంటారు గ్రాఫిక్స్ అని, కాదు ఆ గుర్రం ఎక్కడాలు అవన్నీను బాలయ్య లైవ్ లో చేస్తారు. నేను ఒక నటన ఇన్స్టాలో ఉంటుంది, బాలయ్య ఫ్యాన్స్ అందరు సెర్చ్ చేస్తారు ఎట్లాగో. అంటే ఇంతకన్నా గొప్పగా రీల్ చేయగలుగుతారా అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, నేను ఒక సినిమా చేసేటప్పుడు కౌసల్య తనయ రాఘవ అని సినిమా చేశాను, అందులో నేను మదర్, ఆ కౌసల్య నేనే. నాకు ఒక ఛాన్స్ దొరికింది బాలయ్య ఫ్యాన్ అని చూపించుకోవడానికి. నేను అలాంటివన్నీ బాగా వాడతా. నిజంగా శవపేటిక మీద పడుకొని ముక్కులో దూదులు ఉంటాయి, వాళ్ళకి ఎవరికి తెలియదు. పడుకోనున్నా, నేను చచ్చిపోలేదు ఆ విషయం అందరికీ తెలుసు. పడుకోనుండి సడన్గా లేచి జై బాలయ్య అంటే అందరూ పరిగెత్తారు, ఎక్కడ పరిగెట్టారు. ఏం జై బాలయ్య అన్నందుకు వాళ్ళు భయపడిన గొంతుకి ఈ శవం లేచిందని ఫీల్ అయ్యారు. అదే సో అజయ్ గారు జాగ్రత్త. స్టైల్ అండి రజనీకాంత్ గారు అంటే స్టైల్. కొంచెం నజర్ తక్కువ. సరే రజనీకాంత్ గారు తను కూడా అదే చెప్తారు కదా, కష్టపడండి. అంటే మనం చేసే వర్క్, మనం పెట్టే టైము మనకు తిరిగి 1000 రెట్లు తిరిగి వస్తుంది అంటారు. తను అది ఫాలో అవుతుంది. మల్టీ టాలెంటెడ్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ తన గురించి చెప్పేటంత టోలం అయితే కాము, తనది కూడా అంతే. మీరు ఎవరైతే ఫొటోస్ చూపిస్తున్నారో వాళ్ళందరి గురించి ఒక ఫోటో చూపించి ఒక సెంటెన్స్ చెప్పమంటే చెప్పలేము. వాళ్ళ గురించి నాకైతే రోజులు సరిపోవు. కమల్ హాసన్ గారి గురించి అయితే రోజులు సరిపోవు. వెంకటేష్ గారు అంటే ఇంకా లైక్ మన ఇంట్లో ఒక మామయ్య ఒక బాబాయ్ అలా ఉంటే ఎలా ఉంటుందో అంత ఫ్రెండ్లీ. అందరినీ హీరోల్లో చూస్తాం, ఈయన ఫ్యామిలీ మెంబర్ లో చూస్తాం. నేను ఇంకో వెరైటీగా చెప్తా. ఎన్టీఆర్ అన్న అంటే ఏమనుకుంటా అంటే నా కొడుకు అని ఫీల్ అవుతా. అంటే నేను ఆయనతో వర్క్ చేయాలి అని. బాలయ్యని చూస్తే ఒక ఎనర్జెటిక్ స్టార్ అంతే మన ఫ్యామిలీ. అన్నయ్య అసలు మీరు చెప్పడం కాదు, మా అన్నయ్య అంతే. మా సిరీస్ లో నా పేరు కూడా ఆయన పేరు పెట్టు. నాకు వెంకటేష్ గారిని మా పిల్లలకు అన్నయ్యనే తెలుసు, కొన్ని ఏళ్ళు. సుమక్క అయితే అక్కనే తెలుసు, జాన్సక్క అక్కనే తెలుసు, నాగార్జున గారు మా బావ అని తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చారు, మీ బావగారు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీకి మన్మధు అనే ట్యాగ్ ఆయనకేనండి. నేను ఒకటి చెప్పాలా, ఇట్లనే ఒక ప్లేస్ ఆయన గురించి ఫన్నీగా అందరు చెప్పినట్టు కాకుండా తన గురించి ఇట్లనే మా బావగారు అనగానే ఎవరో ఇట్లా పక్కన ఉండి ఈయన లాంటి వాళ్ళు, ఏంటి మీకు కూడానా, నాకు కూడా ఏంట్రా కదా. సో ఈ ఫోటో మీకే కొంచెం స్పెషల్ అనుకుంటా. మహేష్ బాబు గారు క్యూట్ స్మైల్, అందము. ఆయన కలిసి వర్క్ చేయలేదు, కానీ నేను ఎలా ఇష్టపడతానో అంటే నేను కష్టపడాలి ఎదగాలి అనేది ఎలా ఇష్టపడతానో తన నోటి ద్వారా, అంటే దేవుడు మనకు కనపడడంట, ఒక మనిషి ద్వారానో ఎవరి ద్వారానో చెప్తాడంట, అరే నువ్వు ఇది చెయ్యరా అని. అలా మహేష్ బాబు గారు నా గురించి చెప్పారు. అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే చేయలేను అనే వర్డ్ నా డిక్షనరీలో ఉండదు, ఒక మెమరీలో తప్ప వేరే ఏవి ఇచ్చినా చేసేస్తా. ఈయన లాంటి డైలాగ్ నేను చెప్పలేను. చిన్నపిల్లలకి ఆయన చేయించే హార్ట్ ఆపరేషన్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. హ్యుమానిటీ ఉంది. అండ్ రెండోది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రాపర్ హాలీవుడ్ రేంజ్ కౌబాయ్ అంటే ఆయన అంటే కృష్ణ గారి తర్వాత పవర్ ప్యాక్డ్ పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ కి కరెక్ట్ నిర్వచనం. చూస్తే చాలనుకుంటారు కదా, నేను యాక్ట్ చేశాను ఆ దేవుడితో. నిజంగా నేను నా సీన్ ఎప్పుడో సాయంత్రం ఉంది, కానీ నేను సెట్లోనే ఎండలోనే కూర్చున్నా. క్యారీవాన్లో కూడా ఎడుకో వస్తారు, కోడేరెట్టు వస్తారు. అమ్మ నీకు ఇప్పుడు లేదు సీను, సాయంత్రం ఉంది. సాయంత్రం ఎప్పుడో ఎందుకు చూడాలి, ఇప్పుడే చూడాలి పవన్ గారిని, అంత పిచ్చి. చిరంజీవి గారి తర్వాత ఆ రేంజ్ కి ఎవరు వెళ్ళలేరు, ఇంకా అక్కడతో ఇదే ఇంకా అని అనుకుంటే చిరంజీవి గారి రేంజ్ కూడా దాటి వెళ్ళగలిగిన పవర్ స్టార్. పాలిటిక్స్ లో హిస్టరీని క్రియేట్ చేశారు ఆయన. మామూలు హిస్టరీ కదా, 100 స్ట్రైక్ రేట్. ఎమ్మెల్యే గారి తాలూకా అని. సో మా దాంట్లో ఈయన డైలాగ్స్ కూడా ఉంటాయి. చాలా మంది వాళ్ళ డీపీ కూడా చాలా మంది సేమ్ అదే వర్డ్ పెట్టుకుంటారు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మెగా పవర్ స్టార్ అంటే ట్యాగ్ లైన్ చెప్పమన్నారా? ట్యాగ్ లైన్ కదండి, చెప్పాలి అంటే యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారి ఇమేజ్ ని క్రాస్ చేసుకుని రావడం, ఆయన వారసుడుగా అనేది ఆయన కాకపోతే ఇంకెవరు చేయలేకపోయేవారండి. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ని చూసాం, వాళ్ళ వారసులను చూసాం, వాళ్ళ
వాళ్ళ ముందు తరం వాళ్ళ అంత సక్సెస్ ఎవరు చూడలేదు. బట్ కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది స్టార్టింగ్ లో, చిరంజీవి గారి ఇమేజ్ నిలబెట్టగలరా అని. చిరంజీవి గారి కొడుకు అనే స్టేజ్ నుంచి రామ్ చరణ్ ఫాదర్ అని గ్లోబల్ స్టార్ కి ఎదిగే రేంజ్ కి తీసుకెళ్ళి, అండ్ నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఈ విషయంలో. మీరేం చెప్తారు? నేనంటే రామ్ చరణ్ గారు చాలా క్యూట్ గా సైలెంట్ గా ఉంటారు, మంచిగా చూసుకుంటారు ఫ్యామిలీని. లేదు లేదు చరణ్ గారు నేను అలా అనను, ఎందుకంటే ఎన్టీఆర్ అన్నతో తన అనుబంధం చాలా బాగుంటది, అది నాకు చాలా ఇష్టం. అంటే అందరు ఫ్రెండ్స్ అలా ఉంటే బాగుంటది అనిపిస్తుంది, చాలా బాగుంటారు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ గా ఒక రేంజ్ ఇంకా వాళ్ళు చెప్పుకోలేనంత. ఒక స్పెషల్ అభిమానం ఎన్టీఆర్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే స్పెషల్ అభిమానం. ఏంటంటే మనకి మహాభారతం తీసుకుంటే అందులో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో కర్ణుడి క్యారెక్టర్ అంటే ఈయన రియల్ లైఫ్ కి చెప్పచ్చు. ఎన్టీఆర్ అన్న గురించి మాటలే లేవు. నేను ఏ ఇంటర్వ్యూలో అయినా ఎన్టీఆర్ అన్నతో నేను ఒక్క క్యారెక్టర్ చేస్తే చాలు అనుకుంటా. అందరు ఇంత చిన్నది అంటారు, నా కొడుకు క్యారెక్టర్ చేయాలి. నేను ఆయన పక్కన ఇంత చిన్న మదర్ క్యారెక్టర్ ఇచ్చిన చాలు. ఆయన ఏమనుకున్నారు తెలుసా, నాగార్జున గారిని బాగా అన్నారు, ఎన్టీఆర్ గారిని అన్న అంటున్నారు, రామ్ చరణ్ గారిని క్యూట్. ఎన్టీఆర్ గారిని అన్నానే సంబోధిస్తాను, కానీ ఆయనకు ఆయనతో నేను మదర్ అవ్వాలి, అంత ఇష్టం, అంతేగా. డైహార్ట్ ఫ్యాన్. నాగార్జున గారు అంటే ఖచ్చితంగా అడ్డవుతారు. ఎన్టీఆర్ అన్నని మీరు అన్నదే కదా, మీరు అనుకున్నదే కదా నేను చెప్పేది. ఎన్టీఆర్ గారిని అన్న అనేసి డార్లింగ్. ఇంకా తన గురించి ఏం చెప్తాం. నేను రాజమౌళి గారిని చూస్తే చాలు అనుకున్నా. నేను ఎక్కడ క్లాసులు వెళ్ళి నేర్చుకోలేదు, కానీ రాజమౌళి గారి డైరెక్షన్ అని విన్నాను, ఒక స్కూల్ అని విన్నాను. సరే తన స్కూల్లో ఏంటి అనేది చూద్దామని వెళ్ళాను. టైమింగ్ కానీ 1 minute ఉందనగానే మనకు ప్యాకప్ చెప్తారు. అలాంటి దగ్గర నేను వెళ్తే కూడా బ్యాక్గ్రౌండ్గానే వెళ్ళాను, చిన్న పేమెంట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాను. ఒక కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, చూడాలని. తనను కానీ ప్రభాస్ గారిని కానీ వాళ్ళు రానా గారిని వెళ్తే ఒక 10 రోజులు చూసిన తర్వాత రాజమౌళి గారు ఈ ప్రభాస్ గారి పక్కన లెజెండ్ పక్కన నన్ను రమ్యకృష్ణ గారి డూప్ వేయించారు. నెల రోజులు పాతకపోయాను. ఇంకా రోజు అలా వస్తున్నారు ప్రభాస్ గారు అంటే లేవాలి, గుడ్ మార్నింగ్ సార్ అంటే తనే అంత పైకి నేను ఎక్కలే నా గుర్రాల మీదకి. ప్రభాస్ గారి అసిస్టెంట్ విజయన్ అని ఎవరు ఉండేవారు, తను నా చెయ్యి పట్టుకొని పైనకి తీసుకెళ్లేవారు. తనను పట్టుకోని చెయ్యి, తను లేదు అమ్మను పట్టుకో అని నన్ను అలా పట్టుకొని చెయ్యి పట్టుకొని ఎక్కించేవారు పై వరకు. రమ్యకృష్ణ గారు నగలు శారీస్ అన్ని కట్టుకొని తన పక్కన సో అనిపించుకున్నా, బ్యాక్గ్రౌండ్ అమ్మా అనిపించుకున్నా. అక్కడికి వెళ్ళిపోయినా నేను. ఆ గుర్రాల మీదకి తీసుకుపోయి కూర్చోబెట్టారు నన్ను వల్లి అమ్మ, రాజమౌళి గారు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం, ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రేమతో ఏదైనా జయించచ్చు అంటే ఆయనేనండి. కానీ ప్రతి ఆర్టిస్ట్ కి ఈయన ఫుడ్ టేస్ట్ చేయాలని చాలా కోరికగా ఉంటుంది. అండ్ మోరోవర్ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన హీరో అండి. హీరో సూపర్ అసలు. మహారాజా రవితేజ. మాకు అన్ని కనెక్ట్ అవుతారు అబ్బా, అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే చూపిస్తున్నారు మీరు. చాలా రవితేజ గారి గురించి చెప్పాలంటే, అంటే మాలాంటి చాలా మంది సామాన్యులకి మనం కూడా హీరో అవ్వచ్చరా అని, అంటే ఒక స్టేజ్ తర్వాత చెప్పుకోవడానికి మనకి ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఉన్నారు, అంత స్వయం కృషితో ఎదిగిన హీరో. నెక్స్ట్ ఆ తర్వాత చెప్పుకోవచ్చు అంటే మన రవితేజ గారు. ఇప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్. అంటే నేను చెప్పకూడదేమో తెలీదు, పెద్ద సినిమాలు కదా. అన్ని అలా ఫీల్ అవ్వలేదు సారీ ఏమనుకోవద్దు. అంటే ఒక మంచి సినిమాలో చేశాను తనతో. ఆ బిట్ ఉంటే నేను హ్యాపీ. ఆ చిన్న బిట్ అయినా తనతో నేను చేశాను, వర్క్ చేశాను. కానీ నెక్స్ట్ది చెప్పకూడదేమో అన్నది అదే, ఇంకోటి రాబోతుంది అని నాకు తెలుసు. మాస్ జాతర వస్తుంది యాక్చువల్లీ. మాస్ జాతరలో చిన్న బిట్టు ఉన్నాను, ఉంటే నేను హ్యాపీ. నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఏమైనా మంచి ప్రసాదం ఇస్తే బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే కూడా మీకు బాగా ఇష్టమైన వ్యక్తే నాని గారు. చెప్పారు కదా ఇందాక, అదే చెప్పాను కదా ట్రైలర్ లో వచ్చాను అని. ఆ సీన్ అంతా బాగా రావడానికి కారణం కూడా నాని గారే. చిన్న సీన్ అది, చిన్నదంటే చిన్నదే, కానీ తను అలా లేదు మనం ఇలా చేద్దామమ్మా అని దాన్ని మంచిగా డిజైన్ చేస్తారు. నేను నవ్వుతూ అని 200 ఇస్తాడు, 200 అని పోతే బాగుండదు అని ఆలోచించుకొని ఆ చీపురితో కొడదాంలే అని అంటే
సార్ ఆడవాళ్ళని కొడితే బాగుంది సార్ అంటే, సార్ పర్లేదు సార్ తగిలే పర్లేదు, నీకు పర్లేదమ్మా బయట బాగోదు అన్నారు. అని కొట్టండి, తగలకుండా అయినా కొట్టండి కానీ చీపురు మాత్రం వాడండి సార్ అని కోరుకొని మరీ చీపురు కడత కొట్టించుకున్నాను. డెడికేషన్. వెంకటేష్ గారి తర్వాత మన ఫ్యామిలీలో ఇంకో మెంబర్ లా ఫీల్ అయ్యే హీరో ఎవరైనా ఉన్నారంటే మన నాని గారు. న్యాచురల్ స్టార్ అనేది అండ్ యాక్టర్. ఇంకొక స్టార్ చూపిస్తున్న బాయ్ ఎక్కడ తగ్గేదే లేదు. పుష్పరాజ్. నేను మిస్ అయినా, నేను చాలా మిస్ అయినా. అంటే అంటే ప్రతి సినిమాకి వెళ్తాను నేను. అంటే కొంతమంది డైరెక్టర్స్ గురించి మనం అనుకుంటాం కదా వీళ్ళ దగ్గర వర్క్ చేయాలి అని. అలాగే నేను ప్రతి సినిమాకి వెళ్ళినా, ఈ పుష్ప 1కి వెళ్ళినా, పుష్ప 2 కూడా వెళ్ళాను. పుష్ప 2లో అమ్మ అనిపించుకునే రేంజ్ కి ఫైనల్ వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అవును, ఆ క్యారెక్టర్ మీరు చేయాల్సిందేనా యాక్చువల్గా అయితే? అంటే ఫైనల్లో ఉన్నా నేను. అదృష్టం కూడా ఉండాలి కదా, ఎక్కడో వచ్చి నా గింజంత అదృష్టం ఉండాలంటే. ఏ క్యారెక్టర్ మీకు పడుండి ఈ పాటికి అమ్మాల క్యారెక్టర్ ఎన్నో నెక్స్ట్ మామూలుగా కాదు అసలు. కల్పలత గారు చేశారు. ఎవరికి అదృష్టం ఉంటే అక్కడ తినే అదృష్టం ఎవరికి వాళ్ళకే వస్తుంది. కాకపోతే నాకు ఉంటది ఏదో ఒక రోజు, ఎక్కడ ఉంటది కదా. అరే ఉంటది ఖచ్చితంగా. ఫిలింలో మనం అక్కడి వరకు వెళ్ళినప్పుడు సరే కదా ఫెయిల్ అయ్యింది, ఏమి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా మన దగ్గర. మీకేమనిపిస్తుంది? ప్రతి రచయిత ఆయనలాగా మాటలు రాయాలన్న ఫీలింగ్ క్రియేట్ చేయగలిగే ఒక మాటలు మాంత్రికుడు. అంటే నేను త్రివిక్రమ్ గారి సినిమాలకు చాలా సార్లు వెళ్ళాను. ఎన్టీఆర్ అని చూస్తే చాలు అనుకుంటాను. ఆ సినిమాలో నాకు ఒకసారి క్యారెక్టర్ వచ్చింది. ఆ 1 డేనే నేను లేను, కానీ తనతో వచ్చేయలేకపోయినా. అది మీరు చూపించిన అన్ని ఫొటోస్ లో త్రివిక్రమ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నేను లైవ్ లో చూడగలిగానండి షూట్స్ లో. అయితే నేనే చాలా హ్యాపీ. ముందు మీకన్నా నేను అదృష్టవంతురాలి. చాలా వరకు చూసేసాను రజనీకాంత్ గారిని, ఇంకొకరు లెజెండ్ కమల్ హాసన్ గారిని తప్ప నాకు తెలిసి నేను అందరితో చూశాను, అందరితో యాక్ట్ చేశాను. చాలా హ్యాపీ నేనైతే. దేవుడు తొందరగా వరం ఇచ్చేసారు నాకు. సో ఇప్పుడు ఇంకొక ఫోటో సుకుమార్ గారు. ఈయన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ గారి రేంజ్ ని మొత్తం మార్చేసిన గొప్ప డైరెక్టర్. ప్రతి డైరెక్టర్ కి కూడా అలాంటి, ప్రతి యాక్టర్ కి కూడా అలాంటి డైరెక్టర్ దొరకాలని కోరుకుంటారు. ఇంక్లూడింగ్ రాజమౌళి గారు ఏమన్నా నేను కాంపిటీషన్ అని ఫీల్ అయ్యే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే సుకుమార్ గారు. యాక్చువల్గా ఏంటంటే నాకు సేమ్ అదే సీన్ జగడన్ మూవీలో ఏ సీన్ అయితే నాకు చాలా హై ఇచ్చిందో, రాజమౌళి గారు ఇంటర్వ్యూస్ లో ఆ సీన్ గురించి చెప్పినప్పుడు కరెక్టే కదా అని బాగా అనిపించింది. నేను చెప్పేది ఏంటి అంటే చాలా మంది ముందర కూడా చెప్తుంటాను. ఇప్పుడు మీరు అన్నారు కదా అందరిని వరుసలు అనుకుంటారు, అలా ఫీల్ అయిపోతా పాజిటివ్ గా. నాకు ఎవరైనా బాకీ ఉన్నారంటే అంటే నేను అలా ఫీల్ అవుతా. అది సుకుమార్ గారు మాత్రమే. ఎవరు మమ్మీ? మా అన్నయ్య త్రివిక్రమ్ గారిని, అంటే ఇప్పుడు ఆవిడ చెప్పేది త్రివిక్రమ్ గారిని, సుకుమార్ గారిని ఎలా చెప్తానంటే అన్నయ్య ఆ క్యారెక్టర్ బాకీ ఉన్నారు అన్నయ్య అని చెప్తాను నేను. అంటే ఆ రేంజ్ నేను, ఎందుకంటే నేను అలా ఫీల్ అవుతాను. చాలా సార్లు చెప్పాను. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు నాకు బాకీ ఉన్నారు క్యారెక్టర్. అయితే ఒక అదృష్టం ఏంటంటే సుకుమార్ గారు నా గురించి గొప్పగా చెప్పారని డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. విరూపాక్ష చేసింది. విరూపాక్ష తనే కదా రైటింగ్, అదే ఇంకా ఏమంటారు రకరకాలుగా వర్క్ అంతా వాళ్ళు చెక్ చేస్తుంటారు కదా. సుకుమార్ గారు చూసిన తర్వాత ఒక సీన్ డిలీట్ అయిపోయింది. అందులో నుండి డిలీట్ అయిపోతే మళ్ళీ చెక్ చేస్తారు కదా, మొత్తం చూస్తే అందులో ఆ సీన్ లేదు. ఓకే. అయితే అప్పుడు కార్తిక్ గారిని అదే వాళ్ళు మాట్లాడుకుంటారు డిస్కషన్లో, అమ్మ అక్కడ యాప్ట్ అదే మీ కూతురు ఉందా లేదా అని నవీన్ వెతకడానికి వస్తారు. అప్పుడు స్నానం చేస్తుంది అని చెప్తా అనమాట. నేను ఆ అమ్మ యాప్ట్ అప్పుడు లేకపోతే సీన్కి అర్థం లేదు అని మళ్ళీ పెట్టించారు. అది నాకు అక్కడి నుంచి కాల్ వచ్చింది. సుకుమార్ గారి కళ్ళల్లో పడ్డారు మీరు, గ్రేట్, సూపర్ అని చెప్పారు. అది చాలా వాల్యుబుల్ వర్డ్స్ నాకు. బోయపాటి గారా ఇంకా బాలయ్య బాబు గారి ఆయన హిస్టరీలో కొన్ని పేజీలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా బోయపాటి గారికి ఉంటాయి. డెఫినెట్లీ. నేను చెప్పేది ఏంటి అంటే జయజానకి నాయకలో సితారా గారికి, జగపతి బాబు గారికి ఒక ఫ్యామిలీ మెంబర్ అని, అంటే తనను చూస్తే చాలు అనుకునేదాన్ని. నిజంగా చూస్తే చాలు అనుకునేదాన్ని. అంటే నేను ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఎంత భయంకరంగా నేను మొత్తం దీని మీదనే ఉన్నాను అనేది. ఇంట్లో లేను, మొత్తం ఆఫీసులోనే తిరుగుతున్నాను. వెళ్ళానా, అక్కడ వెళ్తే సార్ సాయంత్రం 4 గంటలకల్లా కలుస్తారండి అన్నాను. సాయంత్రం 4 గంటల వరకైనా కూర్చుంటాను కానీ సార్ని చూసే పోతాను అన్నాను నేను. ఆ టైం నాకు ఆఫీస్ దొరకడానికే 5 ఏళ్ళు పట్టింది.
బోయపాటి గారి ఆఫీస్ నాకు ఎవరు చూపించలేదు, పోటీ అవుతాను అనేసి చాలా మంది. 5 ఏళ్ల తర్వాత నాకు ఆ ఆఫీస్ ఒక అంకుల్ తీసుకెళ్లి చూపించారు. కూర్చుంటే సాయంత్రం 4 గంటలకు బయటకు వస్తారండి అంటే పర్లేదు సార్ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తా కానీ ఆడే కూర్చున్నాను ఆ టైపు. అప్పుడు అమ్మాయి ఈమె వెళ్ళేటట్టు లేదని చెప్పి సార్కి వెళ్ళి ఒక ఆవిడ 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే పిలువండి ఎవరో చూస్తాను ఆవిడని అన్నారు. పిలిచారు, కూర్చున్నాను. ఎందుకలా కూర్చున్నారు అన్నారు. మిమ్మల్ని చూద్దామని సార్, అందరూ దేవుడు అంటారు కదా, ఒకసారి చూసి పోదామని వచ్చాను సార్. నిజంగా అసలు ఎంత మంచి పేరు అంటే బోయపాటి గారు ప్రతి ఒక్కరు ఆయన దేవుడు అంటారు. నేను దేవుడు అన్నారు కాబట్టి చూడడానికి వచ్చాను సార్, మీరు క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు, నెక్స్ట్ సినిమాలో అయినా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ మామూలుగా కాదు. జయజానకి నాయకలో ఇచ్చారు వర్క్ నాకు. అనిల్ రావిపూడి గారు, జంజాల్ గారు, ఈవీవి గారి తర్వాత తెలుగు సినిమాలో మనకి కామెడీ లేదు రాదు అనుకున్న తరుణంలో వచ్చా నేను మీకు మీ కరువుని మీ లోటుని నేను తీరుస్తా, నేను భర్తీ చేస్తానని వచ్చిన మంచి డైరెక్టర్ అండి. ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది, ఆన్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆయన చాలా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి తెలుసు. తను అన్ని రైటర్ గా చెప్తున్నారు, నేనేమో నా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ గా చెప్తున్నాను. ఆడియన్స్ ఫీల్ అవ్వకండి ప్లీజ్, ఏమనుకో. ఇప్పుడు ఇంకొక రిలేషన్ వస్తుంది అయితే. ఓకే అనిల్ రావిపూడి ఏం లేదు, నేను ఆడిషన్కి వెళ్ళాను, F2 లో తీసుకున్నారు. తర్వాత F3కి నాకు ఏదో చిన్న రోల్ అయినా పర్లేదు చేస్తా అంటాను కాబట్టి F3కి కాల్ వచ్చింది, కానీ అప్పుడు నాకు డేట్ లేదు. ఎవరో కాల్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తున్నాను, వస్తే హ్యాపీ. తను మళ్ళీ నా లైఫ్ సెట్ చేసినట్టు ఉంటుంది. అంటే చెప్పారు ఇలా ఉంటుంది మీ క్యారెక్టరు, మీరు ఇప్పుడు అన్ని మదర్గా చేస్తున్నారు కదా, ఓకేనా అని కాల్ వచ్చింది రావడం. నేను చేస్తే, నేను ఆ అన్నం తింటే నేను అదృష్టవంతురాలు. సూపర్. అజీవ్ గారి గురించి డైరెక్టర్ గా కన్నా అండి, ఈయన బతకాలి, ఒక్కరోజైనా బతకాలి అని ఒక ఫీల్ అయిన హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఈయన చెప్తాను. మీరు అనుకున్నారా అజీవ్ గారిలో బతకాలనుకున్నాను. ఏమండి మీ వైఫ్ గారి పేరు శ్రవంతి కదా, శ్రవంతి గారు విన్నారు ఏదో అంటున్నారు, మరి మీరే చూడాలి. నేనైతే ఇష్టపడతాను చాలా, ఎందుకంటే అంటే ఆయనంత గొప్పదాన్ని నేను కాదు, అదొక టైపు నేను మెంటల్ అని చెప్తా. అజీవ్ గారి గురించి ఒక విషయం చెప్తానండి పర్సనల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడంటే లేటెస్ట్ నేను ఫోన్ మార్చాను. ఈ ఫోన్ మార్చడానికి ముందు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు, ఒక 4-5 ఏళ్ళు ఒకటే రింగ్ టూన్ ఉండేది, రంగీలా అండి. నాకు ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినా, ఐరే కాదండి, నాకు ఎప్పుడు ఎనర్జీ డౌన్ అయినా నేను రంగీలా సాంగ్స్ వింటాను. ఎందుకంటే ఆ రంగీలా సినిమాతో ఆయన బాలీవుడ్ లో చక్ర తిప్పారు. సినిమా ఒక డైరెక్టర్ గా ఎదగాలి అనుకునేవాడికి, సినిమాలో ఒక ఇది తీసుకురావాలనుకునే ప్రతి ఒక్కరికి అజీవి ఎక్స్ప్రెషన్ అండి. సో నాకు ఎప్పుడైనా ఎనర్జీ డౌన్ అవుతుంది అని అనుకున్నప్పుడు, మళ్ళీ సినిమా వైపు నాకు ఫైర్ రావాలనుకున్నప్పుడు నేను రంగీలా సాంగ్స్ వింటాను. అంటే స్ట్రైట్ గా మాట్లాడతారు కదా తేజ గారు కానీ ఆర్జీవి గారు కానీ. తేజ గారిని చాలాసార్లు కలిసాను, ఆర్జీవి గారిని కలవలేకపోయాను. వాళ్ళ గురువు గారు తనే కాబట్టి మొన్న మళ్ళీ సినిమా చేస్తున్నారు కదా తేజ గారు, వెళ్ళి కలిసి వచ్చాను. కూర్చోబెట్టి బాగా మాట్లాడి వెళ్ళు చెయ్యవులే నువ్వు అన్నారు. అలాగే మాట్లాడతారు నాతో తేజ గారు. ఆయన గురువుని కలిశాను అంతే, 10 మందిని సారీ ఆయన శిష్యుని కలిశాను. 10 మందిని ఒకటి కొట్టాడు అనుకోండి, వాడు బలవంతుడు అనుకుంటారు కదా, వాడిని కొట్టావు అనుకోండి గ్రేట్ అని ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈవిడ ఇంతమందిని కలిసారు, నేను కలవలేకపోయాను, ఈవిడ్ని నేను కలిసాను కాబట్టి వీళ్ళందరినీ కలిసిన. సూపర్, అసలు సూపర్. ఈయన చాలా స్పెషల్, ఈవిడికి చాలా స్పెషల్. గ్రేట్. మీరు నేను డైరెక్ట్ ఫోటోస్ వస్తున్నాయి, ఈయన ఫోటో ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. అవునా? నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పేశాను కదా, అంటే నేను రాజమౌళి గారి దగ్గర నేర్చుకునేంత గొప్పదాని కాదు, తన స్కూల్ అంటారు కదా ఆ స్కూల్లో వర్క్ చేద్దామని వెళ్ళా. ఆయన స్కూల్లో వర్క్ చేద్దామని వెళ్ళా, బ్యాక్గ్రౌండ్ అని వెళ్ళా. ఇప్పుడు చెప్తా అసలు వర్డ్, నేను 200 మంది వెనకాల ఉన్నా, ఒక ప్రొజెక్టరే మన గోడంత ఉంటది తనది. అందరు అన్నారు నీకు అవసరమా మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నావు, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అవసరమా అంటే నేను అన్నాను నా యాక్టింగ్ నన్ను కాపాడుతుంది, నా మీద నాకు నమ్మకం ఉంది, ఫ్యామిలీ ఏ వద్దంటే వచ్చిందని నేను, మీరు వద్దంటే వింటానా అని వెళ్ళా. ఒక 200 మంది వెనకాల నించుంటే నన్ను 1 month ఖాళీ 2 గంటల్లో
ఆ రెడ్ శారీ ఉన్నారు కదా, అమ్మని తీసుకొచ్చి అనుష్క గారి పక్కన పెట్టండి అన్నారు. 2 నెలల్లో 1 మంత్ ప్రభాస్ గారి పక్కన ఉన్నా, 1 మంత్ అనుష్క గారి పక్కన ఉన్నా. వాళ్ళిద్దరి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అనుష్క గారి గురించి, ప్రభాస్ గారి గురించి. అదే స్వీట్ అబ్బా వాళ్ళు, అంతే, ఇంకేం చెప్పలేము. స్వీట్ స్వీట్ అలాగే మాట్లాడుతుంది, స్వీట్ గా నిజంగా మాట్లాడుతుంది. అవును. చాలా మంది ఏవో కమెంట్లు వేస్తుంటారు కానీ ఎంత చిన్నగా మాట్లాడతారు, ఎంత కూల్గా ఉంటారు. ఆవిడని చూస్తే దేవకన్యలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన నేను 1 మంత్ ఉన్నాను కదా, హ్యాపీ నేను. కాదు, అందరూ రాజమౌళి గారిని పని రాక్షసుడు, అస్సలు మన కాదు, అందుకో మీ అన్నయ్య ఎన్టీఆర్ గారు మా అన్నయ్య మజాక్గా చెప్తుంటారు అదే అలా. జక్కన్న ఆ. అసలు అవును. స్టెప్ కోసం అసలు సంపుతాడు అవును, నిజమే కదా. సో డూప్ గా చేసినప్పుడు, రమ్యకృష్ణ గారికి డూప్ గా చేసినప్పుడు కానీ ఎవరికైనా ఆయన ఒకసారి డైరెక్షన్ ఎలా చేసినా అందరూ అలాగే ఉంటారు. మీకేమనిపించింది ఇలా? అంటే ఒక్కొక్క సీను మనం అంటే తెలియదు కదా, వేరే సినిమాలో ఇట్లా చేస్తాం అయిపోతుంది కదా. ఒక్క సీన్ అంటాం కదా, మనం 2 రోజులు చేస్తే ఎక్కువ కదా, 1 మంత్ చేస్తారు ఆయన. 1 మంత్. మరి అదే రేపు కొత్త బట్టలు వస్తాయేమో అనుకుంటే కొత్త బట్టలు రావు, అవే బట్టలు పిండుకొని కట్టుకోవాలి, అవే బట్టలు పిండుకొని కట్టుకోవాలి. రాజమౌళి గారిని చూశానండి, అనిల్ రావిపూడి గారితో వర్క్ చేశాను. రాజమౌళి గారు ఈగా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు రామానాయుడు స్టూడియోస్ లో సెట్ వేసి చేస్తున్నారు, అప్పుడు చూసాను నేను ఆయన్ని. అంటే ఇప్పుడు ఆయన సాధించిన విజయాల గురించి చెప్పడం ఇవన్నీ పక్కన పెడితే, ఒక డైరెక్టర్ ఏ స్థాయి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ చిన్న ప్రాజెక్ట్స్ చేస్తాం, మేము యూట్యూబ్ కి చేయొచ్చు, సీరియల్ కి చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బట్ ఆయన ఎలాంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేశారంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఒక కామన్ మ్యాన్, ఒక మెగాస్టార్ రేంజ్, ఒక రవితేజ అలా కామన్, అలాగే ఆయన సీరియల్ డైరెక్ట్ చేసి, శాంతినివాసం అని ఒక ఈటీవీలో ఒక సీరియల్ డైరెక్ట్ చేసి, అక్కడి నుంచి ఈ రోజున ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే స్థాయికి ఎదిగారు అన్నది అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. ద ఫైనల్ పిక్ ఆఫ్ ది డే రక్షకుడు మూవీ చూసారు కదా, అందులో నాగార్జున గారు కోపం వస్తే నరాలని ఎలా వస్తాయన్నమాట. ఒక హీరో సూపర్ హీరో అయిపోవాలి, ఒక హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేయాలి, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి అంటే పూరి గారి డైరెక్షన్ ఒక సినిమా చేస్తారు. పూరి గారితో ఎక్కువ మాట్లాడలేదు కానీ తనతో ఒక సినిమా, అంటే తన ప్రొడక్షన్ లో ఒక సినిమా చేశాను, అది కూడా బాలయ్యదే. చిన్న షార్ట్ ఉంటది, ఒక విలన్ వచ్చి మమ్మల్ని చంపేస్తాడు అనమాట. ఇక్కడ బుల్లెట్ తాకితే చచ్చిపోతాం, అమ్మా నాన్న, ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మమ్మీ డాడీ చచ్చిపోతాము. కానీ వాళ్ళ కొడుకంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ఆకాష్ పూరి గారు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆ ఏజ్ లో అంత ప్రేమ, అసలు అంటే పెద్దవాళ్ళంటే గౌరవం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకపోవడం. అది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, బ్లైండ్స్ ఉంటారు. చందు సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు, తను బీటెక్ చదివి తర్వాత ఆ ఒక 15 మందిని పోషిస్తున్నాడు. ఎవ్వరూ లేరు దాతలు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా లోన్ పెట్టి మరీ ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళు మొత్తం 4 వీళ్ళు కలిపి ఒక 15 మంది ఫుల్ బ్లైండ్స్. అది తెలుసుకొని అక్కడికి వెళ్ళి హెల్ప్ చేశారు ఆకాష్ పూరి గారు, అది ఆయన గొప్పతనం. సూపర్ సూపర్. ఆ అబ్బాయి చేస్తున్నారు కదా, చిన్న పిల్లోడు కదా, సేమ్ ఇదే ఏజ్ కదా, అక్కడి వరకు వెళ్ళారు అంటే ఆకాష్ పూరి ఎంత గొప్పవారు. సంస్థాన్, ఆ సంస్థ పెంపకం కూడా, అక్కడ వాళ్ళని పెంచేది కూడా సంస్థాన్ అనే ఒక సంస్థలో తను వెళ్ళి హెల్ప్ చేసి, ఒకరు వెళ్ళలేదు, మమ్మీ పాప, మమ్మీ పాప బాబు ఆకాష్ పూరి వెళ్ళారు. పూరి గారి కనెక్ట్స్ మీరు వింటే చాలా కనెక్ట్ అయిపోతాం అసలు, చాలా సీరియస్ గా. నాకు పూరి గారి కనెక్ట్స్ ఏవైతే పాడ్కాస్ట్ ఆడియోస్ అయ్యి ఉంటాయో, ఫ్రీక్వెంట్ గా ఎప్పుడైనా వినాలి అని అనుకుంటే జనరల్ గా మ్యూజిక్ వింటాం, పూరి గారి కనెక్ట్స్ లో ఉన్న ఇది వింటాం, ఆజీవ్ గారి ఇంటర్వ్యూస్ వింటాం. సో మొత్తానికి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కానీ కొత్తగా ఇంటర్వ్యూ చేశారు, ఖాళీ పేరు చెప్పేసేయండి అంటే అది వేరు. మీరు బాగా ఎంజాయ్ చేశారు, మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం నిజంగా. నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నా, నాకు తెలియదు బాహుబలిలో రమ్యకృష్ణ గారికి డూప్ చేసింది మన ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు, కానీ ఆ 1 మంత్ నేను చేశాను. ఎప్పుడు అనేది కూడా నేను చెప్పగలుగుతా, కింద కట్టప్ప విన్యాసాలు చేస్తున్నప్పుడు పైన నేనే. అంటే కొన్ని ప్లేసులు కనపడరు కదా, చాలా లాంగ్ షార్ట్స్ ఉంటాయి కదా, కొన్ని అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉండేదాన్ని. సూపర్ అసలు. ఎనీవేస్, మీ సాఫ్ట్వేర్ వెంకటరత్నం బాగా మంచి పేరు రావాలని, మీకు మంచి మంచి ప్రాఫిట్లు, మంచి మంచి వ్యూవర్షిప్లు తీసుకురావాలని, దీని నుంచి మంచిగా ఒక కెరియర్ టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి ప్లస్ టీవీ. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.